ఇంకా ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రెండవ భాగంలోకి అడుగు పెడదాం. క్రిందటి వారం ఉపోద్ఘాతంలో చెప్పుకున్నట్టుగా ఈ కార్యక్రమం కేవలం ఎన్టీ రామారావు గారి లైఫ్ స్కెచ్ లాగానే కాకుండా ఆయనలో ఉన్నటువంటి చక్కటి గుణాలు, పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం, ఆర్థిక స్వయం నియంత్రణ, ఇలాంటివన్నీ ఆయనకి ఎలా వచ్చాయి అనేటటువంటి కోణంలో మనం ఆయన బాల్యాన్ని, ఆయన ఎదిగిన విధానాన్ని మనం విశ్లేషిస్తూ వస్తున్నాం. సాధారణంగా ఏమిటంటే, ఒక పెద్ద చెట్టుకైనా సరే తల్లివేరు ఉంటుంది, ఎంత పెద్ద భవనానికైనా కానీ ఒక పునాదిరాయి ఉంటుంది. అలాగే ఎన్టీ రామారావు గారి జీవితం అంత వైభవంగా, వైభవోపేతంగా, ఆ తర్వాత ఎన్నో ఆయన అధిగమించలేటువంటి రికార్డులు సృష్టితంగా సాగడానికి అలాగే ఆయన పెరిగినటువంటి వాతావరణం, ఆయన ఆ పరిస్థితులకి ఆయన ప్రతిస్పందించిన విధానం, ఆయనని పెంచిన పెద్దవాళ్ళు, వాళ్ల స్వభావాలు, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వాన్ని తప్పనిసరిగా ప్రభావితం చేశాయి. అందుకనే ఆయన అంత మహాపురుషుడిగా తర్వాత ఎదగగలిగాడు. అందుకని వాళ్ళ పెద్దవాళ్ల గురించి, వాళ్ళ పెద్దవాళ్ల యొక్క సమస్యలు, చిన్నప్పుడు ఈయన ఎదుర్కొన్న సమస్యలు, వాటి గురించి మనం క్రిందటి వారం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. దానిని ఈ వారం కొనసాగిద్దాం. క్రిందటి వారం ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రలో ఎంతవరకు చెప్పుకున్నామో ఒకసారి స్థూలంగా సమీక్షించుకుని తర్వాత దాన్ని కొనసాగిద్దాం. ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టారు, కృష్ణా జిల్లా. వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మయ్య చౌదరి, అమ్మగారి పేరు వెంకట్రావమ్మ. అయితే ఈ అమ్మగారి అక్కయ్య, వెంకట్రావమ్మ గారి అక్కయ్య పేరు చంద్రమ్మ. ఆమె భర్త పేరు, అంటే ఎన్టీ రామారావు పెదనాన్న పేరు రామయ్య. ఎన్టీ రామారావు గారి కన్న తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మ అయినప్పటికీ ఆయన్ని పెంచిన తల్లిదండ్రులు రామయ్య, చంద్రమ్మ గారు. ఆ రామయ్య గారు చిన్నప్పుడే ఎన్టీ రామారావు గారిని దత్తత తీసుకున్నాను ఆయన ప్రకటించి, ఆయనే ఎన్టీ రామారావు గారి క్షేమ సమాచారాలు, చదువు, వ్యవహారాలన్నీ చూడడం మొదలుపెట్టారు. నిమ్మకూరులోనే ఈయన చదువు మొదలైంది. ఎన్టీ రామారావు గారి చదువు వల్లూరి సుబ్బారావు గారని ఒక వీధి బడి ఉంటే, ఆ వీధి బడిలో ఎన్టీ రామారావు గారి చదువు మొదలైంది. 1, 2, 3 తరగతులు అక్కడ చదువుకున్నారు. బడిలో చదువుకోవడమే కాకుండా ఇంటి దగ్గర కూడా వాళ్ళ పెదనాన్నగారు ఈయన్ని పొట్ట మీద పడుకోబెట్టుకుని చిన్నపిల్లడిగా 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయనకి రామాయణం, భారతం, భాగవతం చెప్పడం, ఆ పౌరాణిక నాటకాల్లోని పద్యాలను పరిచయం చేయడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రామయ్య గారు సహజంగా ఆయన కూడా నాటకాల్లో వేస్తూ చాలా సరదాగా ఉండేవాడు. అందుకని ఆయన షోక్ రామయ్య అని కూడా అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఊళ్ళో 1, 2, 3 తరగతి అయిపోయాక నిమ్మకూరు దగ్గరలోనే అవురుపూడి అని ఒక ఊరుంటే, ఆ ఊళ్ళో ఎవరో ఇంగ్లీష్ చెబుతున్నారని తెలుసుకుని ఎన్టీ రామారావు గారిని రోజు ఆ చిన్నపిల్లడిగా ఉండగా భుజం మీద ఎక్కించుకుని రోజు అక్కడికి తీసుకెళ్లి ఆ ఇంగ్లీష్ నేర్పేటటువంటి బడిలో చదివించి మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఉండేవాడు వాళ్ళ పెదనాన్నగారు రామయ్య గారు. ఆ విధంగా 4, 5 తరగతులు అక్కడ చదువుకున్నారు. అక్కడ అయిపోయాక 6వ తరగతికి ఎక్కడికి వెళ్ళాలి అని రామయ్య గారు వాళ్ళ మిత్రులను ఆలోచించి విజయవాడలో అయితే బాగుంటుందని రామయ్య గారు, చంద్రమ్మ గారు కాపురాన్ని విజయవాడకు మార్చి విజయవాడలో ఎన్టీ రామారావు గారిని మున్సిపల్ హై స్కూల్లో చేర్చారు. అక్కడ 6వ తరగతి చదువుకున్నారు ఎన్టీ రామారావు. వీళ్ళ ఎన్టీ రామారావు గారి కన్న తల్లిదండ్రులు లక్ష్మయ్య చౌదరి గారు, వెంకట్రామమ్మ గారు నిమ్మకూరులోనే ఉండిపోయారు. అక్కడ 6వ తరగతి అయిపోయి ఆయన వెనక్కి వస్తూ ఉండగా ఇక్కడ పల్లెటూళ్ళలో నిమ్మకూరులో ఏమైందంటే, లక్ష్మయ్య చౌదరి గారు వాళ్ళది చాలా ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో నుంచి ఆయన బయటకు వచ్చి విడిగా వ్యవసాయం చేసుకున్నారు. ఆయన ఆస్తి ఆయన తీసుకుని, పొలం ఏదో కొంచెం చౌకలో దొరుకుతోంది, పంట బాగానే పండుతోంది కదా అని ఆయన కొంత పొలాన్ని కొనుక్కున్నారు. అయితే ఆ పొలం కొన్న కొద్ది రోజులకే ధాన్యం ధర పడిపోవడంతో 11 రూపాయలు బస్తా ఉండేది 2 రూపాయలకు పడిపోయింది. అలా పడిపోవడంతో ఈయన అప్పు తీర్చడం చాలా కష్టమైంది. ఏది, పొలం కొనడం కోసం చేసినటువంటి అప్పు. అలాంటి పరిస్థితుల్లో విధి లేక ఆయన కొన్న పొలాన్నే కాకుండా ఆయనకి ఉన్న పొలంలో కూడా కొంత అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదంతా ఎన్టీ రామారావు గారు 6వ తరగతి చదువుతూ ఉండగా నిమ్మకూరులో జరిగినటువంటి పరిణామాలు. ఇలా నిమ్మకూరులో వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఇబ్బందుల పాలయ్యారు, ఆస్తిని పోగొట్టుకున్నారు. రామయ్య గారు, చంద్రమ్మ గారు రామారావు గారిని తీసుకుని 6వ తరగతి సెలవులకి ఇంటికి వచ్చారు. ఇంతవరకు క్రిందటి వారం మాట్లాడుకున్నామండి. ఇప్పుడు చూద్దాం
ఇంటికి వచ్చాక రామయ్య గారికి తెలిసింది, ఇలా తమ్ముడు అంటే లక్ష్మయ్య గారికి ఆస్తి అంతా పోయింది, ఆయన అంటే కొంత ఉంది, పూర్తిగా పోలేదు, 2 ఎకరాల 3 ఎకరాల బిగులుంది, ఇలా ఆయన నష్టపోయాడు అని చెప్పి ఆయనకి తెలిసింది. అంతవరకు ఏమిటంటే రామయ్య గారు హైదరాబాద్లో విజయవాడలో ఖాళీగా ఉండడమే, ఇంటి దగ్గర నుంచి నెలకు ఒక 50 రూపాయలు తెచ్చుకుని రామారావు గారికి 2 రూపాయల చిల్లర ఎంతో ఫీజు కట్టి మిగతావన్నీ కాపురానికి వాడుకోవడం, అలా ఆయన సరదాగా గడుస్తుంది. ఇప్పుడు తమ్ముడు ఇబ్బందుల పాలయ్యాడని తెలుసుకుని ఇట్లా మనం ఖాళీగా కూర్చోవడం కాదు, ఇక నుంచి మనం కూడా ఏమైనా చెయ్యాలి, చేసి తమ్ముడికి మనం చేదోడు వాదోడుగా ఉండి ఈ ఎన్టీ రామారావు చదువుని విజయవాడలో కొనసాగించాలి అని అనుకున్నారు రామయ్య గారు. అనుకుని ఆయన ఏం చేశారంటే, ఈ 6వ తరగతి సెలవుల్లో వీళ్ళందరూ నిమ్మకూరులో ఉన్నారు కదా, ఈయన ఒక్కడే విజయవాడ వెళ్ళి విజయవాడలో ఒక మిత్రుడు ఒక అతను కలిస్తే అతన్ని అడిగారు, నేను సొంతంగా సంపాదించి నా కొడుకు చదువు చెప్పించుకోవాలనుకుంటున్నాను, నాకేమైనా ఉపాధి ఉంటే బాగుంటుంది అని వాళ్ళ మిత్రుడిని అడిగారు. వాళ్ళ మిత్రుడు ఏం చేస్తుండేవాడంటే, ఆయనకు 2-3 సిటీ బస్సులు ఉండేవి, ఆయనకు కార్ల షెడ్ కూడా ఉండేది. ఆ షెడ్లో ఈ సిటీ బస్సుల్ని రిపేర్ వస్తే బాగు చేయించడం, తర్వాత దాన్ని లైన్ మీద నడపడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఈ సిటీ బస్సులన్నీ ఉన్నాయి కదా, ఇక్కడేమైనా నాకు ఉద్యోగం ఉంటుందా అని. ఆయన చాలా బాధపడ్డాడు, బాగా ఉన్న కుటుంబం నిమ్మకూరు నుంచి వచ్చారు, ఈయన ఎందుకు ఇలాంటి చిన్న ఉద్యోగం అడుగుతున్నాడు అని అనుకున్నాడు. కానీ చివరికి ఈయనే చెప్పాడు, ఇట్లా మా తమ్ముడు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, మా తమ్ముడు కొడుకుని నేను చదివించాలి, నేనే దత్తత తీసుకున్నాను, అందుకని నాకు మీ సిటీ బస్సు మీద కండక్టర్ ఉద్యోగం అయినా ఇవ్వండి అని అడిగాడు. ఆయన చాలా బాధపడి, కండక్టర్ ఎందుకు, నువ్వు ఒక పని చెయ్యి, మా షెడ్డుని మేనేజ్ చేసుకో, మేనేజర్గా ఉండు, ఈ వర్కర్స్ అందరినీ నువ్వు వీళ్ళందరినీ నడుపుతూ ఉండు అని చెప్పారు. దీనికంటే నాకు కండక్టర్ ఉద్యోగమే బాగుంటుంది, బస్సులో వెళుతూ టికెట్లు కొట్టడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, అందుకని నేను కండక్టర్ ఉద్యోగమే చేస్తాను అని చెప్పి రామయ్య ఎలాగైతే కండక్టర్ ఉద్యోగానికి చేరారు. ఆయన ఉద్దేశం ఏమిటి, సొంతంగా సంపాదించాలి, నిమ్మకూరులో తమ్ముడికి కష్టాల పాలయ్యాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఇంకా డబ్బులు అడగడం బాగుండదు, అలాగని రామారావు చదువు మాన్పించకూడదు, రామారావుని చదివించాలి, తను కష్టపడాలి, అదే ఉద్దేశంతో ఆయన సిటీ బస్సులో కండక్టర్గా జాయిన్ అయ్యాడు. సరే, రామారావుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేశారు. 6వ తరగతి అయిపోయి ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు ఆయన. 7వ తరగతిలో ఉండగా రామయ్య గారు సిటీ బస్సు కండక్టర్గా పనిచేస్తూ డబ్బులు సంపాదించి ఎన్టీ రామారావు గారిని చదివించడం మొదలుపెట్టాడు. అలా కాలం కొనసాగుతూ ఉండగా కొన్ని నెలలు గడిచినాయి. ఈయన 7వ తరగతి చదువుతున్నాడు, మున్సిపాలిటీ హై స్కూల్కి వెళ్ళి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ రామయ్య గారు సిటీ బస్సులో ప్రయాణం అంటే ఆయన కండక్టర్గా పనిచేస్తూ ఉండగా ఆయనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అసలే ఆయన చాలా షోకు రామయ్య అనేవాళ్ళు, బట్ట నలగకుండా, జుట్టు చెరగకుండా, ఎప్పుడు ఒంటికి సెంటు రాసుకుని సరదాగా తిరిగే మనిషి, కాకి బట్టలు వేసుకుని ఆ ఆయిల్ మరకలతోటి కండక్టర్గా పనిచేయడం, చూసిన వాళ్ళందరూ అయ్యో ఎలా ఉండే రామయ్య ఎలా అయిపోయాడు అనుకోవడం, ఇలాంటివన్నీ జరిగి ఆయన పట్టుదలతోటి ఏమైనా కొడుకు చదువు చెప్పించాలి, సొంతంగా సంపాదించాలి అనే దాంతో ఆయన కొనసాగుతున్న రోజుల్లో ఈ సిటీ బస్సులో ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఏమైందంటే, ఒకరోజు ఏదో సిటీ బస్సు నడుస్తూ ఉంటే, ఈయన కండక్టర్ అంటే తెలుసు కదా, టికెట్లు కొట్టాక అక్కడ నుంచి రైట్ అంటూ అరుస్తూ ఉండాలి. ఆయన గుమ్మంలో ఉండగా ఒకరోజు ఏదో పాపం జారి పడిపోయాడు. జారి పడిపోవడంతో ఆ బస్సు దెబ్బ తగలడంతో ఆయనకి యాక్సిడెంట్ అయి కాలు విరిగి మంచాన పడ్డాడు. ఈ విషయం తెలిసింది నిమ్మకూరులో ఉన్న లక్ష్మయ్య గారికి, వెంకటరామమ్మ గారికి. వాళ్ళు గబగబా విజయవాడ వచ్చారు. అయ్యో పాపం అన్నయ్యకి దెబ్బ తగిలింది అని వచ్చి చూశారు. వాళ్ళు చాలా బాధపడ్డారు, అయ్యో ఇలా అయిపోయాడు, మా అబ్బాయి చదువు కోసం కదా ఇంత కష్టపడి ఇలా అయ్యాడు అని. ఆ గొడవలో ఉండగా 7వ తరగతి అయిపోయింది. 7వ తరగతి మళ్ళీ సెలవులకి ఇంటికి వచ్చారు. ఆయనకేదో కాలు గాయం తగ్గింది, మామూలు మనిషి అవ్వగలిగాడు. అప్పుడు లక్ష్మయ్య గారు చెప్పాడు, అన్నయ్య నువ్వు ఇంత కష్టపడ్డావు, విజయవాడలో అబ్బాయిని చదివించుకోవాల్సిన కానీ నీ కాలు కూడా ఎరగొట్టుకున్నావు, కండక్టర్గా పనిచేశావు, ఒక పని చేద్దాం, ఇక అయ్యిందేదో అయిపోయింది, ఇక చాలులే, ఇక చదువు చాలు, 7వ తరగతి అయిపోయింది కదా అన్నాడు. అదేంటి చదువు చాలు అంటావేంటి, మరి కుర్రాడికి ఇంకా చదువు చెప్పించగలని, చదువు వద్దేమొద్దు, పొలంలో పెట్టేద్దాం, నాతో పాటుగా వ్యవసాయం చేసుకుందాంలే అని అన్నాడు. ఎవరు? లక్ష్మయ్య చౌదరి గారు. చాలా విచిత్రంగా ఉంటుందండి, ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తుంటే ఏం జరిగింది అని. అంత కష్టాల్లో ఉన్నారు వాళ్ళు, అందుకని చదువు కంటే కూడా వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళ తండ్రి అనుకున్నాడు. కానీ ఆ పెద్ద తండ్రి, పెంచుకున్న తండ్రి ఏమైనా సరే కుర్రాడికి చదివించాలి అనేటటువంటి పట్టుదల, ఇవన్నీ కూడా జీవితంలో మలుపులకు కారణం. లేకపోతే అలాగే జరుగుంటే ఈ ఎన్టీ రామారావు ఎవరో మనకు తెలిసేది కాదు, ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుకునే సందర్భం కూడా ఉండేది కాదు. కానీ రామయ్య గారు పట్టుబట్టారు, లేదు
కుర్రాడి చదువు అంత తొందరగా మాన్పించకూడదు, నాకు ఈరోజు కాలు విరిగింది, యాక్సిడెంట్ అయిందని చెప్పి మాన్పిస్తామా, లేదు ఏమైనా సరే కష్టపడదాం, మళ్ళా కుర్రాడిని మళ్ళీ విజయవాడ తీసుకెళ్లాల్సిందే, 8వ తరగతిలో చేర్చాల్సిందే అని. అప్పుడు లక్ష్మయ్య చౌదరి గారు ఏం చెప్పారంటే, పోనీ ఒక పని చేద్దాం, నువ్వు ఇలాగా కాలు ఎరగొట్టుకుని ఇలా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి నువ్వేం చేయలేవు, మళ్ళీ ఇద్దరికే కష్టాలుంటాయి, మేము వెళతాము, నువ్వు నిమ్మకూరులో ఉండిపో, నేను మా ఆవిడ అంటే ఎన్టీ రామారావు గారి కన్న తండ్రి కన్న తల్లి మేమిద్దరం విజయవాడ వెళ్తాము, విజయవాడ వెళ్ళి అక్కడ మేము కుర్రాన్ని చదివిస్తాము, నువ్వు ఇక్కడే ఉండు అని వాళ్ళ అన్నయ్యకి చెప్పారు. ఆయన అన్నాడు, అదేంటి నువ్వు మరి విజయవాడ వెళ్తే నువ్వేం చేస్తావు, ఇక్కడైతే పొలం చేసుకుంటున్నావు, విజయవాడలో పొలం చేయడానికి ఏమి ఉండదు కదా అంటే, ఆయనే లక్ష్మయ్య చౌదరి గారే ఒక సలహా చెప్పాడు. ఏమిటంటే, విజయవాడ వెళ్ళి పాల వ్యాపారం పెడతాను అన్నాడు. పాల వ్యాపారం అంటే ఏమిటి, గేదెలను తీసుకెళ్లి ఆ పాలు పితికి ఇంటింటికి పాలు పోయడం అన్నమాట. ఇవన్నీ మనం మాట్లాడుకుంటోంది ఎప్పటి సంగతులండి, 1932, 33 సంగతులు. ఆ వెంకటరామమ్మ గారికి ఆ ఆలోచన నచ్చలేదు. ఇదేమిటి పాలు అమ్ముకోవడం ఏమిటి అని. పల్లెటూళ్లలో ఈ అమ్ముకోవడం అనేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు అప్పట్లో. కేవలం 1930లోనే కాదండి, నాకు తెలిసి 1975 వరకు కూడా పల్లెటూళ్లలో పాలు అమ్ముకోవడం, డబ్బులిచ్చి తీసుకోవడం ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు. పల్లెటూళ్లలో ఎంత చక్కటి సహజీవనం ఉండేదంటే, ఒకళ్ళు పాలు పోస్తే రెండో వాళ్ళు కూరగాయలు ఇవ్వడం, వీళ్ళు కూరగాయలు ఇస్తే ఇంకొకళ్ళు ధాన్యం ఇవ్వడం, ఇలా ఒకళ్ళకొకళ్ళు వస్తు మార్పిడి పద్ధతి అని ఉండేది. చివరికి కిరాణా కొట్టులో కూడా డబ్బులు అనేది ఉండేది కాదు. డబ్బులు లేకుండా వీళ్ళు తీసుకెళ్లి వీళ్ళకి పండినయేవో ఆయనకి ఇవ్వడం, ఆయన కిరాణా కొట్టులో సామాన్లు తెచ్చుకోవడం, ఇంత చక్కగా ఒక పరస్పర సహకారం లాగా పల్లెటూరి జీవనం గడుస్తూ ఉండేది. అలాంటి రోజుల్లో డబ్బులిచ్చి పాలు అమ్మడం, పాలు కొనుక్కోవడం అనేది వెంకటరామమ్మ గారికి నచ్చలేదు. ఆవిడ అన్నారు, ఇదేమిటి డబ్బులిచ్చి కొనుక్కోవడం ఏమిటి, పాలతో వ్యాపారం చేయడం ఏమిటి అని ఆవిడ సందేహం వెలిబుచ్చినప్పుడు లక్ష్మయ్య చౌదరి గారు నచ్చ చెప్పారు. లేదు, సిటీలో ఇది జరిగేదే, మళ్ళీ చెప్తున్నా, ఆ రోజుల్లో అంటే పల్లెటూరు నుంచి విజయవాడకి వెళ్ళడం అంటే పెద్ద సిటీకి వెళ్ళినట్టు లెక్క, విదేశాలకు వెళ్ళినట్టుగాను. సిటీలో ఎప్పుడు జరిగేదే, డబ్బులిచ్చి అందరూ పాలు కొనుక్కుంటారు, అందుకని చెప్పేసి ఇలా చేయడంలో తప్పు లేదు అని ఆవిడని ఒప్పించి మొత్తానికి అందరూ తర్జన భర్జనలు పడ్డాక చివరికి నిర్ణయించుకున్నారు. ఏమని, లక్ష్మయ్య చౌదరి గారు, వెంకటరామయ్య గారు, వెంకటరామమ్మ గారు ఎన్టీ రామారావు గారిని తీసుకుని మళ్ళా విజయవాడ వెళ్ళి ఆయన్ని 8వ తరగతిలో చేర్పించాలి, వీళ్ళేమో 2 గేదెలను పెట్టుకుని పాలు ఇంటింటికి అమ్ముకుని ఆ డబ్బులతోటి ఈయన చదివించాలి అని అందరూ తీర్మానించుకుని రామయ్య చౌదరి గారిని నిమ్మకూరులోనే ఉండిపోమ్మని చెప్పి వీళ్ళు విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి అప్పుడు రామయ్య చౌదరి గారు ఎన్టీ రామారావుని పెట్టుకుని ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. ఆ ఇద్దరు సరిపోదు కాబట్టి వెలగలేటి వారి వీధి అని ఆ వీధిలో ఒక స్థలం అద్దెకి తీసుకుని ఒక పాక వేసుకుని, తాటాకుల పాక, అక్కడ 2 గేదెలను పెట్టుకున్నారు. నిమ్మకూరు నుంచి వీళ్ళకున్న గేదెలను తెచ్చుకుని వాళ్ళు పాల వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం అంటే వ్యాపారం అనలేం, పొద్దున్నే పాలు పిండేవాళ్ళు, ఇంటింటికి వెళ్ళి పోసేవాళ్ళు. అప్పుడేంటంటే ఈ పాల ఖాతా అనేవాళ్ళు, ఎవరింటికి పోయాలి రోజు అనేది చుట్టుపక్కల అందరికీ తెలిసింది. ఎవరో నిమ్మకూరు నుంచి వచ్చారు, బాగా బతికి చెడ్డవాళ్ళట, నిజాయితీగా పోస్తున్నారు, నీళ్లు లేకుండా కల్తీ లేని పాలు పోస్తున్నారు అని చెప్పి అందరూ వీళ్ళ దగ్గర ఖాతాలు కుదుర్చుకోవడం చేశారు. ఆ విధంగా ఆయనకి పాలు అమ్ముకోవడంలో బాగా కలిసి వచ్చింది. కలిసి వచ్చి 2 గేదెలకు బదులుగా ఇంకో 2 గేదెలను తెచ్చుకున్నారు నిమ్మకూరు నుంచి. తెచ్చుకుని చేతి నిండా పని ఉంది, ఖాతాలు కూడా పెరిగినాయి. ఈ విధంగా ఇలా జరుగుతూ ఉండగా ఎన్టీ రామారావు గారికి 8వ తరగతి అయిపోయింది. ఆయన 9వ తరగతిలోకి వచ్చాడు. చిన్నప్పటి నుంచే చేతి రాత చాలా గుండ్రంగా, దస్తూరి చక్కగా ఉండేది, బొమ్మలు కూడా వేస్తూ ఉండేవాడు. ఆయనకి 8వ తరగతి జరిగి 9వ తరగతికి వచ్చాక నాన్నగారు కష్టపడడం చూసి నాన్నగారికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఈయన కూడా నాన్నగారి కష్టంలో పాలు పంచుకోవడం మొదలుపెట్టాడు. ఎలాగా, తెల్లవారుజామునే 2:30కి లేవడం, ఆ తండ్రికి సహాయం చేయడం, గేదెల దగ్గర అంతా గడ్డి అది తీసడం, వాళ్ళకి శుభ్రం చేయించడం, పాలు పితకడం, పాలు పితికాక నాన్న కొన్ని ఇళ్లకి పోస్తే ఈయన కూడా నడిచే పాల క్యాన్ తీసుకుని ఇంటింటికి వెళ్ళి పాలు పోయడం, తెల్లవారుజామున పాలు పోసాక అప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం. ఇంత కష్టపడేవాడు 9వ తరగతిలో ఉండగానే, తెల్లవారుజామున లేచి. ఆయన ఇలా కష్టపడుతూ ఉన్నాడు. నాన్నగారు ఇద్దరు, ఆ నాన్నగారు గేదెలను చూసుకోవడం, ఈయన పాలు పోయడం, తర్వాత స్కూల్కి వెళ్ళడం, ఇలా కష్టపడుతూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు వచ్చి వీళ్ళ నాన్నగారికి
ఏమండి మీ ఈయన్ని ఎన్టీ రామారావు అనేవాళ్ళు కదా, అప్పట్లో తారక రాముడు అనేవాళ్ళు, మీ తారకం బాబుని మా దగ్గరికి పంపించండి అని అడిగారు. ఏమిటి మీ దగ్గరికి పంపించడం అంటే, ఇంక చుట్టుపక్కలంతా రౌడీలు ఎక్కువయ్యారు, అందుకని మేము స్వయం రక్షణ కోసమని మేము ఇక్కడ ఒక తాలింఖానా అంటే ఏంటంటే వ్యాయామశాల అనమాట, జిమ్నాజియం అంటారు చూడండి, మేము ఒక జిమ్ పెట్టాము, అక్కడికి పంపించండి, మీ వాడు మాతో పాటు వ్యాయామం చేసి శరీరాన్ని పెంచుకుంటాడు, ఇలాగా ధైర్యవంతులు బాగా దృఢకాయులు ఉంటే గనక రౌడీలను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది, అందుకని మా దగ్గర పంపించండి అని ఆ విధంగా వాళ్ళ నాన్నగారికి చెప్పి ఆ రోజు నుంచి కూడా ఆయన ఆ వ్యాయామశాలకు వెళ్ళడం మొదలు పెట్టాడు. ఇక్కడ లేవడం, పాలు పోయడం, అక్కడ నుంచి వ్యాయామశాలకు వెళ్ళడం, అక్కడ వ్యాయామం చేయడం, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, ఆ తర్వాత వెళ్ళడం, ఇంత బిజీగా ఉంటూ ఉండేవాడు ఆయన 9వ తరగతిలో ఉండగానే. కొన్ని రోజులు అయింది అట్లా జరుగుతూ ఉండగా, ఈ పాలు రోజు నడిచి తీసుకెళ్తూ ఉండేవాడు కదా, నడిచి తీసుకెళ్తూ ఉంటే కష్టం అవుతుందని వాళ్ళ నాన్నగారు ఒకరోజు సైకిల్ కొన్నారు. అట్లాస్ సైకిల్ అనేవాళ్ళు, అట్లాస్, హెర్క్యులస్ అని ఆ రోజుల్లో బ్రాండ్లు ఉండేవి. అట్లాస్ సైకిల్ అంటే తక్కువ ఖరీదు అనమాట. ఆయన ఒక సైకిల్ కొని ఆ సైకిల్ మీద రోజు వెళ్ళి పాలు పోసి మళ్ళీ అక్కడి నుంచి స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. అంటే కొంచెం ఒక దశ పెరిగింది అన్నమాట. అంటే నడవడం దగ్గర నుంచి ఆయన సైకిల్ వరకు వచ్చింది. వ్యాపారం బాగా పుంజుకుంటోంది, ఈయన చదువు కూడా బాగా సాగుతోంది, అంతా కూడా ఒక గాడిలో పడింది అనిపిస్తోంది. అది అయిపోయాక వీళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఈయన త్రివిక్రమరావు గారు, ఆయన ఏమిటంటే ఈయనకి పూర్తిగా వ్యతిరేకం. ఎన్టీ రామారావు చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడం, అమ్మ పెట్టింది ఏదో తినడం, ఫ్రెండ్స్తో కూడా ఊరికే మితంగా మాట్లాడడం, అంతకు మినహాయించి అల్లరి చేయడం కానీ, వేరే ఏదో అటు ఇటు సరదాగా వెళదాం, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళదాం, ఇలాంటివి ఉండి కాదు. కష్టపడడం, తండ్రికి సహాయం చేయడం, చదువుకోవడం, ఇంటికి రావడం, కష్టపడడం, ఇదే తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. అదే వాళ్ళ తమ్ముడు చాలా అల్లరిగా ఉండేవాడట, కొంచెం గారాం ఎక్కువ అవడం, పెద్ద కుర్రాడు ఇలా కష్టపడుతూ ఉండడం. ఆ త్రివిక్రమరావు మాత్రం బాగా అల్లరి చేస్తూ ఉండేవాడు. ఎంత అల్లరి చేసేవాడంటే, ఒకరోజు స్కూల్లో మాస్టారు ఏదో కోపం వచ్చి బెత్తంతో కొడితే ఆయన బెత్తం ఎదురు తీసుకుని మళ్ళీ మాస్టర్ని కొట్టాడట. ఇవన్నీ తెలిసి రోజు తమ్ముడికి బుద్ధి చెబుదామని ఎన్టీ రామారావు వెనక్కి పిలుచుకొచ్చి ఆ త్రివిక్రమరావుని కాళ్ళు చేతులు కట్టేసి ఎండలో పడేసి, మీరు అసలు వీడిని మళ్ళీ లోపలికి తీసుకురాకండి, వీడికి బుద్ధి రావాలి అని సాయంకాలం వరకు ఆయన ఎండలోనే ఉంచి మళ్ళీ సాయంకాలం వచ్చాక కట్టులోడ దూసి మళ్ళా తనే తీసుకొచ్చి బతిమాలి దగ్గరుండి అన్నం తినిపించి తమ్ముడిని ప్రేమగా చూసుకున్నట్ట. ఈ విధంగా జీవితం అంతా కూడా ఒక గాడిలో పడింది. వాళ్ళ పాల బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది, సైకిల్ కూడా కొనుక్కున్నారు, తమ్ముడు తను స్కూల్కి వెళ్తున్నారు, అంతా సవ్యంగా జరుగుతోంది అనుకుంటున్న రోజుల్లో ఏం జరిగిందంటే, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు రాముడు భీముడు చిత్రం నుంచి ఈ పాట విద్దాం. మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే సందేహమెందుకో రానున్న విందులో నీవంతు అందుకో. ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీవంతు అందుకో. ఆ రోజు అదిగో కలదో నీవే రాజువట. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ
ఏమిటి మధ్యకాలం ఉంటున్నా ఎలాగుంటుందో అది సిద్ధంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. గాంధీ మహాత్ముడు కలగన్న రోజు, నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు. ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో, అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో. ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో, అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో. భలే భలే బాగా చెప్పావు, కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరూ కలిసి. అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరూ కలిసి. సహకారమే మన వైఖరి అయితే, ఉపకారమే మన ఊపిరి అయితే. పేద గొప్ప భేదం పోయి అందరూ నీది నాదని వాదం మాని ఉందురు. ఆరోగ్యంతో దూరం లేదో అన్నయ్యో, అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో. తీయగా బ్రతుకంతా మారగా, కష్టాలు తీరగా, సుఖ శాంతులూరగా. ఆకాశ వీధుల ఎదురే లేకుండా ఎగురును మన జెండా. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. నమస్కారం నరసింహ గారు, బాగున్నారా? నమస్కారం సార్ కిరణ్ ప్రభా గారు. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా సార్. కుడాల నరసింహ గారు ఎలా అవును సార్, కొంచెం మీ వాయిస్ అవును సార్, చెప్పండి. మీ షో అసలు పెద్ద ఫ్యాన్ సార్ నేను. అది చాలా రోజుల నుంచి వింటున్నాను సార్ మీ యొక్క ప్రోగ్రామ్స్. నేను అది ప్రతి ప్రోగ్రామ్ కూడా అసలు చాలా బాగుంటుంది. శనివారం రాత్రిపూట నిద్రపోకుండా కార్యక్రమం కోసం వింటున్నారు మీరు? అంటే కొంచెం వర్క్ చేసుకుంటాను, ప్లస్ ఏంటంటే మీ ప్రోగ్రామ్ అంటే అసలు కంపల్సరీ వినేసే పడుకోవాలి ఇక. ఆ, అది చాలా అసలు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి కూడా చాలా చక్కగా చెప్తారు సార్ మీరు. అసలు సమాచారం అనేది అసలు మాకు ఎక్కడ దొరకదు అనుకోండి. అసలు మీరు చెప్పే విధానం అసలు ఆ, పింగళి వెంకయ్య గారి గురించి అసలు అంతటి గొప్ప మహా వ్యక్తి గురించి అసలు మాకు తెలిసిన వరకు కొంతవే తెలుసు మాకు. అసలు అంతటి వ్యక్తి అసలు చివరి క్షణంలో అసలు ఎలా ఉంటారు అనేది అసలు కొంచెం అది చాలా అసలు మీరు చెప్పే విధానం అసలు మీ చాలా బాగుంటుంది సార్. అసలు మీరు అసలు థ్యాంక్ యూ. మీరందరూ అంత చక్కగా ఉందంటే నాకు ఇంకా ఇంకా చెప్పబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది సార్ అసలు మీ ప్రోగ్రామ్. అసలు ఒకసారి వినలేదనుకోండి, అసలు నేను మళ్ళీ ఆర్చిస్లోకి వెళ్ళేసి విని అసలు చాలా స్ఫూర్తిదాయకం ఉంటుంది సార్. అసలు ఇక చెప్పడానికంటే ఏం లేదు, కానీ చాలా బాగుంటుంది సార్. ఇక థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అలాగే వింటూ ఉండండి, మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఒకసారి ఎన్టీఆర్ గారి గురించి ఏదైనా సాంగ్ ఏమైనా వీలుంటే ప్లే చేయగలరు సార్? ఇప్పుడే మనం రాముడు భీముడిలో పాట విన్నాము. అవును. తర్వాత ఒక ముద్దబంతి పూలు పెట్టి అని కలిసి ఉంటే కలుసుక మూవీంది కదా సార్. తప్పనిసరిగానండి. ఏం వీలుంటే చేద్దామండి, చెప్పండి సార్. నేను ఈ కథలోనండి మనం చెప్పుకునేటువంటి కథకి కొంచెం దగ్గరగా ఉన్న పాటలు వేస్తున్నాను అనమాట, ఏదో ఒకటి కాకుండా. ఓకే సార్, పర్లేదు సార్. అది సరిగా ఉన్నారనగానే ఉందిలే మంచి కాలం అట్లా కొంచెం వేస్తున్నాను. తప్పనిసరిగా మీరు అడిగిన పాట ఆ సందర్భం తప్పనిసరిగా వేస్తానండి. ఓకే సార్.
అది ఒకసారి నేను అది ఎన్టీఆర్ గురించి ఒక చిన్న విషయం చెప్దాం అనుకోను సార్. అది అంటే ఎన్టీ రామారావు గారు పెద్ద అది యాక్టర్ అయిన తర్వాత అంటే ఒకసారి విన్నాను, అంటే అది ఒక షోలో ఉమ్, అది అది అంటే వ్యక్తులకి అతను ఎంత గౌరవిస్తాడనేది మనందరికి తెలిసిందే. అవును. అతను పెద్ద యాక్టర్ అయిన తర్వాత ఈవెన్ అసలు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్స్ కానీ అది షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు తను లేచి మరీ అతను నమస్కారం చేసేవాడంటండి. అవును. అయితే అవును. వాళ్ళు అనేవారంట, సార్ మీరు ఇంత పెద్ద యాక్టర్, మీరు అంత నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నప్పుడు కూడా, లేదండి నేను ఇంత పెద్ద యాక్టర్ అయినా కూడా నాకు లైఫ్ని ఇచ్చింది మీరే, నేను మీకు నమస్కారం చేస్తే నా కింద ఉన్న వాళ్ళు కూడా మీకు నమస్కారం చేస్తారు, గౌరవిస్తారు అనేవాడు అంటండి. కరెక్ట్. చాలా బాగా చెప్పారు. అది అండి స- ఇక సంస్కారం రావడానికి చిన్నప్పుడు ఆయన పడిన కష్టాలు, ఆయన పెంచిన మనుషులు వీళ్ళందరూ కారణం కదా. అవును సార్. అందుకని వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంటుంది సార్ మీ ప్రోగ్రామ్. అసలు స్ఫూర్తిదాయకంగా చాలా ఉంటుంది సార్, ఎంతో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. మీరు చెప్పే భాష అనేది అసలు చాలా బాగుంటుంది సార్. అది థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్, వింటూ ఉంటాను సార్ ప్రోగ్రామ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. సార్. లైవ్ స్వాగతం. హలో కిరణ్ ప్రభు గారు, నేను వాసు షికాగో నుంచి మాట్లాడుతున్నాను. ఉన్నారా? బాగున్నానండి, వింటున్నాం, బాగుంది ప్రోగ్రామ్. అది అంటే రామారావు గురించి ఎన్ని పుస్తకాలైనా రాయొచ్చు రామారావు గారి గురించి, అంత తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. బట్ నాకు చాలా చాలా గౌరవించే చాలా ఇష్టమైన విషయం ఏంటంటే ఆయనకున్న భాషాభిమానం, తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు కదా, అది అసలు తెలుగు వాళ్ళకి అంటూ ఒక గుర్తింపు కానీ ఒక ప్రాముఖ్యత కానీ తీసుకొచ్చింది. అండ్ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నేషనల్ లెవెల్లో నిలబెట్టింది ఆయనే అనిపిస్తుంది. అంటే ఇప్పటికి కూడా మనల్ని ఇప్పుడు ఇది వరకు అనేవాళ్ళు, అది ఈయన వల్ల చాలా తగ్గిందేమో అనిపిస్తుంది. అంటే మనకంటూ తెలుగు వాళ్ళు సపరేట్ మద్రాసీలు కాదు అనే ఇది తీసుకురావడంలో ఈయన చాలా ప్రముఖ పాత్ర వహించారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూస్తుంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా తగ్గిపోతుంది జనాలకి. అంటే ఇక్కడ పై పదవులు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ప్రభుత్వానికి కానీ ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ, మనకంటూ ఒక గుర్తింపు కానీ ఆయన వెళ్ళిపోయాక చాలా తగ్గిపోతుందేమో అని కొంచెం బాధగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రోగ్రామ్ వింటుంటే చాలా సందర్భోచితంగాను, ఆయన గురించి తెలుసుకోవడం చాలా ఉచితంగాను అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ అండి, ప్రోగ్రామ్ చేస్తున్నందుకు. కంటిన్యూ లిస్నింగ్ టు ఇట్. థ్యాంక్స్ వెరీ మచ్. టోరీలోకి స్వాగతం. హలో, నా పేరు గోవర్ధన్ రావు అండి. వర్ధన్ రావు గారు బాగున్నారండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సియాటిల్ నుండి మాట్లాడుతున్నానండి. ఎక్కడి నుంచి? బాగున్నారండి? బాగానే ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను గోవర్ధన్ రావు గారు, చెప్పండి. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. మీరు అసలు ఆంధ్రలో ఆరాధ్య దైవం అనమాట. ఎన్టీ రామారావు గారి గురించి చెప్తాం. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మా అమ్మమ్మ గారు వాళ్ళ ఊరు వచ్చేసి నిమ్మకూరు అనమాట. యాక్చువల్లీ ఎన్టీ రామారావు గారి వాళ్ళ ఇంటి ముందులే ఉంటుంది అనమాట. ఓ గుడ్. మా అమ్మమ్మ గారు చెప్తా ఉండేవారు అనమాట. అసలు చాలా అంటే చాలా అణకువ ఇది ఉంటుంది. వాళ్ళ మదర్ మా అమ్మమ్మ గారు ఐ మీన్ అక్కా చెల్లెల్లా ఉండేవాళ్ళు అనమాట. సో అయితే సినిమాల్లో సెటిల్ అయిన తర్వాత మా అమ్మమ్మని తీసుకుని వెళ్ళి మొత్తం మద్రాస్ అంతా చూపించి పంపించామన్నమాట. ప్లస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు నాకు మేనమామ వచ్చేసి సినిమా యాక్టర్ శ్రీధర్ అండి. శ్రీధర్ గారు? అవునండి. సో ఆయనకి కూడా సినిమాల్లో అవకాశాలు, ఆయన యాక్చువల్లీ ఆయన నటించే మూవీస్ లో కూడా ఇది చేసేవాళ్ళు అనమాట, ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. అవునండి. అట్టా చాలా మందికి అసలు తమ అనేది లేకుండా చాలా మందికి సహాయం చేశారనమాట. అవునండి, అవును అవును. సో ఆ విధంగా నిజంగా ఒక తెలుగోడిగా జనాలు అందరిలోకి తెలుగు అనే లాంగ్వేజ్ తెలిసిందంటే ఆయన మూలానే అని ఒక విధంగా చెప్పొచ్చు అండి. అవును అవును. మీరు చూసారా ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారిని? కానీ మీ అమ్మమ్మ గారు అంటున్నారు కాబట్టి బహుశా మీరు చూసి ఉండరు. నేను చూడలేదండి. నేను యాక్చువల్ గా
నేనంటే వీళ్ళని కొడుకుల్ని వాళ్ళని చూశాను కానీ నేను తర్వాత అయితే చూడలేదండి. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మమ్మ గారు వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు కుదరవల్లి నాగేశ్వరరావు గారు అనమాట. ఆయన మూవీస్ లో కళా ఆర్ట్ డైరెక్టర్ గా చేశారనమాట. తెలుసండి. ఆయన చనిపోయినప్పుడు కూడా వచ్చారంట. నేనంటే అప్పుడు నేను చదువుకుంటా ఉండి నేను విజయవాడలో ఉండేవాడిని అనమాట బేసిక్ గా, అందుకని నేను వెళ్ళలేదు. కానీ అప్పుడు కూడా ఆయన ఐ బిలీవ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నట్టుండారండి. సో ఆయన కూడా వచ్చారు అని చెప్పి అప్పుడు చెప్పారనమాట. బాగుందండి. సో ఎన్టీ రామారావు గారి ఇంటి ఎదురుగుండా మీ అమ్మమ్మ గారి ఇల్లు ఉండేది? అవునండి. బాగుందండి, చాలా సంతోషంగా ఉందండి ఇంత దగ్గరగా తెలిసిన వాళ్ళతోటి మాట్లాడడం. మీరు చెప్పేది కూడా చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గోవర్ధన్ రావు గారు. వింటూ ఉండండి, ఇంకో శ్రోతతోటి మాట్లాడదామండి. తప్పకుండా అండి. నమస్తే అండి. ఓకే అండి, మరి బాయ్. ఇంకో శ్రోత వేచి చూస్తున్నట్టున్నారు. నమస్కారం అండి, టోరీ లైవ్ కి స్వాగతం. కాల్ కట్ అయిపోయినట్టుందండి, మళ్ళీ ఫోన్ వస్తే తీసుకుందాం. మనం ఎన్టీ రామారావు గారి తరువాతి ఎపిసోడ్లోకి వెళదాం. ఆయన ఎంత కష్టపడేవాళ్ళు, ఎంత మొండి పట్టుదలగా ఉండేవాళ్ళు అనడానికి ఒక ఉదాహరణ, ఇలా విజయవాడలో చదువుకుంటూ నిమ్మకూరు వచ్చి కూరగాయలు ఉప్పులు పప్పులు తీసుకెళ్ళడం చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అలా వచ్చారు, వచ్చి ఉప్పులు పప్పులు అన్ని తీసుకున్నారు. అది సాయంకాలం అయిపోయింది. ఏదో వాళ్ళ పెదనాన్నగారితో మాట్లాడుతూ పొలం వెళ్ళొస్తూ సాయంకాలం అయిపోయింది. ఆయన 9వ తరగతి చదువుతున్నాడు అనుకుంటాను ఈ సంఘటన జరిగినప్పుడు. సాయంకాలం అయిపోయింది, సైకిల్ మీద అన్ని కట్టుకున్నారు. వాళ్ళ పెద్దమ్మ గారు చెప్పారు, చీకటి పడిపోయిందిరా, ఎందుకు రేపు పొద్దున్నే వెళ్ళొచ్చు కదా అని. లేదమ్మా నేను వెళ్తాను, వెళ్ళిపోగలను, ఏముంది ఇక్కడే కదా విజయవాడ అన్నారు. 32 కిలోమీటర్లు 35 కిలోమీటర్లో ఉంటుంది నిమ్మకూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే. సైకిల్ తొక్కడం మొదలు పెట్టారు. సాయంకాలం 5, 6 అయింది, చీకటి పడుతోంది. రోడ్డు ఎక్కారు, కొంత దూరం వచ్చారు, 2-3 మైళ్ళు రాగానే సైకిల్కి పంచర్ అయింది. నమస్కారం అండి, టోరీ లైవ్కి స్వాగతం. హలో అండి, కిరణ్ ప్రభా గారు. మీ ప్రోగ్రామ్ చాలా చాలా బాగుంటుంది. చాలా సంగతులు నేర్చుకుంటూ ఉన్నాం మహానీయుల గురించి. ముఖ్యంగా నేను ఈరోజు ఫోన్ చేయడానికి నాకు ఎన్టీ రామారావు గారు ఐడల్ అండి. చెప్పాలంటే నాకు చిన్నప్పుడు మేము స్కూల్లో జరిగిన సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది నాకు ఎప్పుడు. ఒకసారి మీ పేరు చెప్పండి, శ్రోతలందరికీ తెలుస్తుంది. నా పేరు ప్రవీణ్ అండి, నేను షాంటిలీ వర్జీనియా నుంచి కాల్ చేస్తూ ఉన్నాను. చెప్పండి, సంఘటన చెప్పండి ప్రవీణ్ గారు. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బహుశా 85 అనుకుంటాను. మా స్కూల్ క్యాంపస్ లో అప్పట్లో మా నాన్నగారు డిఫెన్స్ లో పనిచేసేవారు, డిఫెన్స్ రీసెర్చ్ లో. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు విజిట్ కి వచ్చేవాళ్ళు. సో అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. సో ఇంకా ముందే అయ్యి ఉండొచ్చు కూడా, 85, 84లో ఇందిరాగాంధీ గారు వచ్చారు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్. అయితే చాలా రభస జరిగింది, ఎందుకంటే డిఫెన్స్ అయ్యుండి ఇందిరాగాంధీ గారిని పిలిచారు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది, హైదరాబాద్ లో, అది కూడా ఎన్టీ రామారావు గారిని పిలవలేదు అనుకుంటూ రభస జరిగింది. ఎలానైతేనేమి మొత్తానికి ఎన్టీ రామారావు గారిని పిలవడం జరిగింది, ఆయన రావడం జరిగింది. రావడం జరిగితే మొత్తం ఉన్న జనం అంతా ఇందిరాగాంధీ కన్నా రామారావు గారిని చూడడానికి ఎక్కువ మంది వచ్చారు. వచ్చి దాంతో కూడా అన్నగారు అక్కడితో ఆగకుండా పిల్లల దగ్గరకు వచ్చి అందరినీ పలకరించి అందరికి షేక్ హ్యాండ్లు ఇచ్చి వెళ్ళారనమాట. అది నేను మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళలో నేను ఒకడిని, పుచ్చుకున్నవాడిని. అది నాకు అన్నగారు అనగానే నాకు ముందు గుర్తుకొచ్చేది అదొకటి. ఇంకొకటి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పోస్ట్ నాదెండ్ల భాస్కర్ రావు గారు చీఫ్ మినిస్టర్ గా అయిపోయారు. ఆయన ఆపరేషన్ కి వచ్చినప్పుడు
అప్పుడు జరిగిన సంఘటన ఫస్ట్ మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ లో అప్పట్లో మాకు తెలియకపోయినా కూడా ఎలక్షన్ లో చాలా ఇదిగా 1 గంటకి ప్రాంతీయ వార్తలు వచ్చాయి. ఆ వార్తలకి కోసం ఎదురు చూసి ఎవరు గెలిచారా అనుకుంటూ అన్నగారు గెలిచిన వెంటనే అప్పుడు అందరికి లడ్డూలు పంచుకుంటూ జరిగిందనమాట. అదొకటి. ఇంకోటి నేను మర్చిపోని సంఘటన. ఈ రెండు నీడ్లెస్ టు సే నేను పెద్ద అన్నగారు ఫ్యాన్ ని. బట్ దోస్ ఆర్ ది 2 థింగ్స్ దట్ కమ్ టు మై మైండ్. బాగుందండి, చక్కగా బాగున్నాయి. మీ అనుభవాలు బాగున్నాయండి. అది చెప్దామని కాల్ చేశాను. మీ ప్రోగ్రామ్ మటుకు అద్భుతం అండి. నేను ఎప్పుడు మిస్ కాకుండా వింటూ ఉంటాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కాక నేను ఇంకొక నిమిషం తీసుకుంటాను మీ దగ్గర. పర్వాలేదు. మీ ప్రోగ్రామ్ నేను వినడమే కాక నాకు 6 ఏళ్ల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా విపరీతంగా విని అసలు నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇట్లా చిత్రకౌముది ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది, నాన్న ఈ రోజు గురించి ఎవరి గురించి మాట్లాడతారు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. సో మీరు మా జనరేషన్ కే కాకుండా వచ్చే జనరేషన్ కూడా కుతూహలం కలిగించి తెలియని సంఘటనలను వాళ్ళకి స్ఫూర్తినిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు, యూ మేడ్ మై డే. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. వింటానండి, మీ పాపను కూడా విను చెప్పండి. ఉంటానండి. నమస్తే అండి. నమస్తే. సాయంకాలం అయింది. ఎన్టీ రామారావు గారు సైకిల్ మీద ఉప్పులు పప్పులు కూరగాయలు అన్ని పెట్టుకుని బయలుదేరారు. ఊరు బయటకు వచ్చారు. ఒక 2 మైళ్ళు సైకిల్ దొక్కారు. సైకిల్ మీదే విజయవాడ వరకు వెళ్ళాలన్నమాట, 35 కిలోమీటర్లు. 2 మైళ్ళు అవగానే సైకిల్కి పంచర్ అయింది. పైకి అటు ఇటు కాకుండా ఉండిపోయాడు ఆయన. వెనక్కి నిమ్మకూరు వెళ్ళలేడు, తర్వాత ముందుకి వెళ్ళాలి. సరే అలాగే సైకిల్ని తోసుకుంటూ పామర్ వరకు వెళ్ళాడు ఆయన. పామర్లో ఎవరన్నా సైకిల్కి పంచర్ వేసేవాడు ఉంటాడు. రాత్రి 8, 9 అయి ఉంటుంది ఆ టైంలో. ఇంకా కొట్లు కట్టేయరు కదా. సైకిల్ పంచర్ వేసుకుని అక్కడి నుంచి విజయవాడ తొక్కుంటూ వెళదామని ఆయన ఐడియా. పామర్ వరకు అలాగే తోసుకుంటూ వెళ్ళారు. అక్కడ వెళ్ళాక తెలిసింది ఆ సైకిల్ పంచర్ వేసే అతను లేడు, అతనికి ఏదో కొట్టు కట్టేసి వెళ్ళిపోయాడు. అప్పటికే రాత్రి 8, 9 అవుతోంది. ఏం చేయాలి? మళ్ళా వెనక్కి వెళ్ళినా ఇటు విజయవాడ వెళ్ళినా ఎంతసేపు ఎట్లాగైనా టైం పడుతుంది. ఏమైనా సరే ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకుని ఆ చీకట్లో సైకిల్ మీద బరువు పెట్టుకుని నడుచుకుంటూ ఆయన విజయవాడ వరకు వెళ్ళాడండి. తెల్లవారుజామున 2 అయిందట విజయవాడ వెళ్ళేసరికి. అంత మొండి పట్టుదల, అంత ఏమైనా సరే సాధించాలనేటటువంటి తపన ఉంటూ ఉండేవి. ఒక్క నిమిషం ఉండండి నాగరాజు గారు, నేను ఒక్క 2 మాటలు చెప్పి మాట్లాడతానండి ప్లీజ్. సో అలా విజయవాడ తెల్లవారుజామున వెళ్ళి అప్పటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఆశ్చర్యపోయారట. ఏమిటి తెల్లవారుజామున వచ్చాడు, ఏమిట్రా అబ్బాయి ఏంటని అడిగితే ఇలాగ సైకిల్ పంచర్ అయింది తోసుకుంటూ వచ్చాను అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఏదో పెట్టింది తిని స్నానం చేసి మళ్ళీ పొద్దున్నే పాలు పోయడానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి జిమ్నాజియంకి వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోయాట. అంత పట్టుదలతో ఉండేవాళ్ళండి. ఈ ఉదాహరణని ఆయన పట్టుదలకి ఒక చక్కటి నిదర్శనంగా చెప్తూ ఉంటారన్నమాట. లైన్లో ఉన్నారండి నాగరాజు గారు? కాల్ కట్ అయిపోయినట్టుందండి, మళ్ళీ ఫోన్ చేయండి. సో ఈ విధంగా ఆయన 9వ తరగతిలో ఉండగా జరిగినటువంటి ఒక సంఘటన. అలాగే ఆయన మళ్ళా హై స్కూలు తర్వాత ఇంటర్మీడియట్ లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే ఆయన ఎలాంటి పరిసరాల్లో పెరిగారు, ఎలాంటి మనుషులు ఆయనకు ఎదురయ్యారు, ఎలాంటి సంఘటనలు ఆయనకు ఎదురైనాయి, వాటిని ఆయన ఎలా తీసుకున్నారు అనే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆయన తండ్రికి సహాయం చేస్తున్నారు, ఊరెళ్ళి అప్పుడప్పుడు అవి తీసుకొస్తున్నారు, కష్టపడుతున్నారు. కష్టపడడం, చదువుకోవడం, అమ్మ పెట్టిన తినడం అంత తప్పితే ఇంకో ఆలోచన లేదు. ఆ వయసులో ఉండే వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి సరదాగా తిరుగుదాం, అటు ఇటు వెళదాం, సినిమాలకు వెళదాం, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఆయన కష్టపడ్డం 3 పనులు తెలుసు అన్నమాట. అలా కష్టపడి మొత్తానికి వాళ్ళ నాన్నగారు కూడా కాస్త కుదురుకోగలిగారు, వ్యాపారం కూడా పుంజుకుంది, డబ్బులు కూడా సంపాదించుకోగలిగారు. సంపాదించుకున్నాక వెలగలేటి వారి వీధి అని అక్కడ ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. అంతకుముందు ఊరికే పాకేసుకుని గేదెలను పెట్టుకున్న వాళ్ళు ఒక పెంకుటిల్లు కొనుక్కున్నారు. కొనుక్కుని ఆ పెంకుటింట్లో సగం పోర్షన్ అద్దెకిచ్చారు. ఆ అద్దెకిచ్చిన వాళ్ళ పేర్లు ఏమిటంటే, ఎందుకు ఇంత స్పష్టంగా చెబుతున్నానంటే మళ్ళా ఈ పాత్రలు ఇంకొకసారి వస్తాయి, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ అద్దెకు ఉన్న ఆయన పేరు సూర్యనారాయణ.
ఆయన ఆయన భార్య కూడా వీళ్ళతోటి ఎన్టీ రామారావు గారి అమ్మగారు నాన్నగారితోటి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళకి 3 పిల్లలు కూడా, లలిత, లీలా, శ్రీ అని 3 పిల్లలు. వాళ్ళ ఇంట్లో సొంత కూతురు అల్లుడిలాగా ఉంటూ ఉండేవాళ్ళు. వీళ్ళ గురించి మళ్ళీ ఒక 10 నిమిషాల్లో వద్దాం, వీళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రామారావు గారికి వీళ్ళకి జరిగినటువంటి ఒక సంఘటన రామారావు గారి జీవితంలో ఎలాంటి స్ఫూర్తిని నింపింది అనేది తెలుస్తూ ఉంటుంది. వీళ్ళ పేర్లు ఇక్కడ నుంచి ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు కదా. వాళ్ళ నాన్నగారికి ఏంటంటే ఊళ్ళో పొలం కొందామని, ఇంతకుముందు పొలం కోల్పోయారు, మళ్ళీ ఎలాగైనా పొలం కొందామని ఆయన సంపాదించినటువంటి డబ్బులు కొన్ని ఆయన తమ్ముడు నాగయ్య గారని ఆయనకి పంపించడం మొదలుపెట్టారు. ఆ నాగయ్య గారని ఆయన పొలం అమ్ముతారు అని తెలిసి, సరేరా తమ్ముడు ఈ డబ్బులన్నీ నీ దగ్గర ఉంచు, నీ పొలం నేను కొనుక్కుంటాను అని ఆయన కొన్ని డబ్బులు పంపించడం మొదలుపెట్టారు. ఇక్కడ వీళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే పొలం కంటే కూడా ఇంకో ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది అని బందర్ రోడ్లో ఒక డాబా ఒకటి కొన్నారు. ఆ విధంగా ఇక్కడ డాబా కొన్నారు, తమ్ముడికి పొలం కోసం డబ్బులు పంపించారు. బాగానే నడుస్తోంది జీవితం అంతా. ఈయన కష్టపడుతున్నాడు, చదువుకుంటున్నాడు, సంపాదన కూడా బాగానే ఉంది. ఇంకొక 2-3 సంఘటనలు చూద్దాం ఎన్టీ రామారావు గారి జీవితంలో. ఈ హై స్కూలు ఇంటర్మీడియట్ సందర్భంలో జరిగినటువంటి 2-3 సంఘటనలు చూద్దాం. ఒక చిన్న ప్రేమ కథ నడిచిందట అండి. ఈయన హై స్కూల్లో ఉండగా ఒక చిన్న ప్రేమ కథ నడిచిందట. లక్ష్మీపార్వతి గారి పుస్తకంలో చాలా డ్రామాటిక్ గా రాశారు ఈ సంఘటనని. మరి అది వాస్తవమే అనుకుందాం, ఆవిడ రాశారు కాబట్టి దీన్ని వాస్తవమే అనుకోవాలి మనం. ఈయన 10వ తరగతిలోనో SLCలోనో ఉన్నారు. అక్కడ ఉండగా ఏం జరిగిందంటే, తెల్లవారుజాము నేను పాలు పోయడానికి వెళ్ళాడు కదా ఇంటింటికిను. ఒక ఇంటికి ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి పాలు పోయించుకోవడానికి బయటకు వచ్చింది. అమ్మాయి అంటే తన వయసు అమ్మాయి, 15-16 సంవత్సరాలు ఉన్న అమ్మాయి పాలు పోయించుకోవడానికి బయటకు వచ్చింది. 2-3 రోజులు అలా వరుసగా ఈయన పాలు పోయడానికి వెళ్ళడం, ఆ అమ్మాయే పాలు పోయించుకోవడానికి రావడం, ఒకళ్ళొకళ్ళు చూపులు కలవడం, మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. తెల్లవారుజామున కదా, ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేచేవాళ్ళు కాదు. తెల్లవారుజామున 4, 3, 3:30, 4 అయ్యేది. ఆ సమయంలో అంటే ఎవరు ఉండరు కాబట్టి ఇద్దరు కూడా మాట్లాడుకోవడానికి సమయం అనుకూలంగానే ఉంది. మాటల్లో తెలిసింది ఆ అమ్మాయి కూడా ఈయన క్లాసేనని. మాటలు కూడా కొంచెం పెరిగి కాస్త వరండాలో కూర్చుని ఇద్దరు మాట్లాడుకునే వరకు వచ్చింది. రోజు ఈయన హుషారుగా రావడం, వర్షంలో వచ్చినా గానీ వర్షంలో తలిసినా గానీ ఆ అమ్మాయి ఏదో తుండి అందించడం, తడదుల్చుకుని అక్కడే కూర్చోవడం, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం. ఇంటి వెనకాల వరండా కాబట్టి ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, తెల్లవారుదామని కాబట్టి పక్క వాళ్ళు కూడా ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇలా జరుగుతూ ఉంది. కొన్ని వారాలు గడిచినట్టు ఉన్నాయి. చాలా ఆ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నేమో బాగా ఉన్నవాళ్ళు, బాగా ఉద్యోగస్తుడు, బాగా చదువుకున్న ఫ్యామిలీ అన్నమాట. సో ఇలా నడుస్తూ ఉంటే కొన్ని రోజులకి వీళ్ళకి తెలిసింది, ఏమిటి ఈ అమ్మాయి తెల్లవారుజామునే లేస్తోంది, చదువుకుంటానని చెప్తోంది, మార్కులు సరిగ్గా రావటం లేదు. మార్కులు చూశారు వాళ్ళు, ఏమిటో అర్థం కావట్లేదు. ఇక్కడ చూస్తే మన తారక రాముడి మొహంలో కూడా కాంతి వెలిగిపోతోంది, విపరీతమైన హుషారుగా ఉంటున్నాడు. ఇంతకు లేనటువంటి హుషారు చాలా వచ్చేసింది, స్కూల్లో బాగా ఉంటున్నాడు. ఈ పరిచయం ఎంతవరకు వెళ్ళిందంటే, కాస్త ఇంటి దగ్గరే కాకుండా బయట కూడా అప్పుడప్పుడు బయట దుర్గగుడికి వెళ్ళడం, కృష్ణానదికి వెళ్ళడం, ఇలాగా వాళ్ళ పరిచయం పెరుగుతూ వచ్చింది. ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అనుమానం వచ్చింది, ఏమిటి ఈ అమ్మాయి రోజు తెల్లవారుజాము లేదు చదువుతోంది కానీ మార్కులు సరిగ్గా రావడం లేదు అని అనుమానం వచ్చి మొత్తానికి వాళ్ళ అమ్మగారో నాన్నగారో ఎవరో ఈ అమ్మాయిని పరిశీలించడం మొదలు పెట్టారు. పరిశీలించడం మొదలు పెడితే తెలిసింది, ఏమిటి ఈ అమ్మాయి తెల్లవారుజామున లేచి పాలు పోయించుకుంటోంది, పాలు పోయించుకునే కాకుండా పాలు పోయడానికి వస్తున్నటువంటి కుర్రాడితో కూర్చొని కబుర్లు చెబుతోంది. అందువల్ల అనుకుంటాను ఈ చదువు కంటే కూడా ఈ అమ్మాయికి మార్కులు సరిగా రావడం లేదు అని మొత్తానికి వాళ్ళకి తెలిసిపోయింది. తెలిసిపోయి ఒకరోజు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మో నాన్న వచ్చి చెప్పారు, బాబు నువ్వు పాలు పోయడానికి వస్తున్నావు, బాగానే ఉన్నావు, కానీ ఒక పని చెయ్యి, ఇంక నుంచి నువ్వు పాలు పోయడానికి రానవసరం లేదు, మేము మీ ఖాతా మానేసుకుంటున్నాము అని చెప్పారు. ఆయనేమో పెద్ద గొడవ ఏం చేయలేదు, సరే నెమ్మదిగా వచ్చేసాడు. ఎందుకంటే కష్టపడే మనస్తత్వం కానీ ఎదురు తిరిగే మనస్తత్వం ఇలాంటివి ఏమి లేవు కదా. సరే ఇంటికి వచ్చేసాడు. తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ అమ్మాయిని అక్కడ నుంచి విజయవాడ నుంచి రాజమండ్రి పంపించేశారు. అందుకని మళ్ళా ఎప్పుడు ఆయన అమ్మాయిని కలుసుకోవడం జరగలేదు. ఈ విధంగా ఏంటంటే ఒక సున్నితమైన, అది అవ్యక్తమైనటువంటి ప్రేమ కథలాగా మొదలయ్యి అప్పుడే ముగిసిపోయింది. అది ఒక సంఘటన ఆయన జీవితంలో జరిగింది. ఇలా హై స్కూల్ అయిపోయింది. ఇది హై స్కూల్లో ఉండగా జరిగింది. హై స్కూల్ అయిపోయింది. హై స్కూల్ అయిపోయాక SRR కాలేజీలో ఆయన ఇంటర్మీడియట్ కి జాయిన్ అయ్యారు. ఆ SRR కాలేజీలో ఈయనకి తెలుగు నేర్పిన ఆయన పేరు విశ్వనాథ సత్యనారాయణ గారు. మన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, రామాయణ కల్పవృక్షం రాసిన ఆయన ఆ మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్టీ రామారావు గారికి తెలుగు నేర్పారు.
ఆయన కేవలం తెలుగు మాస్టర్గానే ఉండడం కాకుండా ఆయన స్కూల్లో పిల్లలతోటి నాటకాలు కూడా వేయిస్తూ ఉండేవాళ్ళు. రామారావు గారికి అప్పటికి ఇంకా నాటకాలు వేయాలని ఏమీ అనిపించలేదు. కాకపోతే ఎన్టీ రామారావు విశ్వనాథ సత్యనారాయణ గారే కుర్రాడు బాగున్నాడు, ఎర్రగా బుర్రగా మంచి పర్సనాలిటీ, చాలా వాయిస్ కూడా బాగుంది అని చెప్పి ఈయనతోటి మొట్టమొదటిసారిగా స్టేజ్ ఎక్కించడానికని ఆయన ప్రయత్నాలు చేశారు. ఆ నాటకం పేరు రాచమల్లుని దౌత్య కార్యం. ఆ నాటకంలో ఈయనకి ఒక పాత్ర ఇచ్చారనమాట, నాగమ్మ పాత్ర ఇచ్చారు. అప్పట్లో మగవాళ్లే ఆడవాళ్ల పాత్రలు వేస్తూ ఉండేవాళ్ళు కదా. సో ఆయన దీంట్లో నాయకురాలు నాగమ్మ పాత్ర ఇచ్చారు. పాత్ర ఇచ్చి ఆ నాటకాన్ని వేయించారు. అయితే అక్కడ ఒక చిన్న ఇదేం జరిగిందంటే, ఈయన నాయకురాలు నాగమ్మ పాత్ర వేసేటప్పుడు మేకప్ చేసుకుంటున్నారు. మేకప్ చేసుకుంటూ ఉండగా ఈయన వచ్చారు, విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చి, మీసాలు తీసేరు అబ్బాయి, ఇది ఆడా వేషం కదా, నువ్వు మీసాలు తీసేయి అన్నారు. ఈయన అదేమిటి సార్, మగవాడికి మీసాలే పౌరుషం కదా, నేను ఎట్టి పరిస్థితులను తీయను అన్నారు. ఆయన తీయమండం, ఈయన తీయనడం, మొత్తానికి నాటకం స్టేజ్ మీదకి వెళ్ళేటువంటి సమయం దగ్గరకు వచ్చేసింది. మొత్తానికి ఏదో మీసాలను అడ్జస్ట్ చేయించుకుని ఆయన స్టేజ్ మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడూ స్టేజ్ ఎక్కలేదు, మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కడం. ఆయనే రాసుకున్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత విజయ చిత్ర అనే పత్రికలో ఇంటర్వ్యూలో రాసుకుంటూ మొట్టమొదటి నటన, మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కడం ఎలా ఉన్నది అని రాసుకుంటూ ఆయనే చెప్పుకున్నారు. అక్కడ నుంచున్నాను, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి చీర అడిగి తెచ్చారు, తెచ్చి ఆ చీర కట్టుకున్నారు. నాయకురాలు నాగమ్మ వేషంలో ఉన్నారు, మీసాలు ఉన్నాయి, వాటిని ఎలాగో సర్దుకున్నారు. ఆయన రంగస్థలం మీదకి వెళ్లాల్సినటువంటి సమయం వచ్చింది. కాళ్ళు వణుకుతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. మొత్తానికి వెనకాల నుంచి ఎవరో తోసేశారు. తోసేసరికి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. ఎదురుగుండా అందరూ ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం, మొత్తానికి డైలాగులన్నీ ఆయన ఏమాత్రం మర్చిపోకుండా ధైర్యంగా డైలాగులు చెప్పేశారు. దాంట్లో అందరూ మెచ్చుకున్నారు. అందరూ కూడా ఆయన్ని నాగమ్మ, మీసాల నాగమ్మ అని పిలవడం మొదలు పెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా పర్వాలేదు, కుర్రాడు నా పరువు నిలబెట్టాడు మీసాలు ఉండగాని అని చెప్పి ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. అదండి మొట్టమొదటిసారిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని భవిష్యత్తులో పిలిపించుకున్నటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా రంగస్థలం ఎక్కినటువంటి సందర్భం. ఆడవేషంలో, మీసాలున్న ఆడవేషంలో రంగస్థలం ఎక్కారు. అలా జరిగింది. అది ఇంకొక సంఘటన. వీళ్ళేమిటంటే, ఇటువైపు అమ్మా నాన్న వ్యాపారం బాగా పుంజుకుని డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి. రామా టాకీస్ ఎదురుగుండా 1000 గజాల స్థలం తీసుకుని అక్కడ ఒక పెద్ద పాకేసి ఆవులు గేదెలు బాగా పెట్టారు. అలాగే ఇంటికి కూడా తమ్ముడికి డబ్బులు పంపించడం మొదలు పెట్టారు. ఆయన పొలం కొందామని, నాగయ్య గారి పొలం. ఈ సందర్భానికి కూడా తర్వాత ఒక ప్రాధాన్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఈయన తమ్ముడికి డబ్బులు పంపించడం అనేటటువంటి సంఘటనకి. అలా జరిగింది. ఇటువైపు ఈయన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, తమ్ముడు కూడా హై స్కూల్లో ఉన్నాడు. ఇంటర్మీడియట్ లో కూడా ఏ గ్రూప్ తీసుకోవాలి ఏమిటి పెద్ద అవగాహన లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎవరో చుట్టుపక్కల లేరు. ఈయన ఏదో కష్టపడడం తప్పితే చదువులో కూడా పెద్ద తెలియదు. ఎవరో వింటుంటే కామర్స్, ఆర్ట్స్ గ్రూప్ బాగుంటుందంటే ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు. అలా చదువుతూ ఉన్నారు. అయితే ఈయన రోజు జిమ్నాజియంకి వెళ్తుండేవాళ్ళు, ఆ వ్యాయామశాలలో చేస్తూ ఉండేవాళ్ళని తెలుసుకున్నాం కదా. దాని వల్ల వచ్చినటువంటి శారీరక దృఢత్వమే కాకుండా మానసిక దృఢత్వం కూడా ఈయనకి చాలా ధైర్యంగా ఉంటూ ఉండేవాళ్ళు కొన్ని విషయాల్లో. ఇంకొకటి ఏమైందంటే, ఇంకొక సందర్భం, ఒకరోజు విశ్వనాథ సత్యనారాయణ గారు క్లాస్ చెప్తుంటే క్లాస్లో ఒక కుర్రాడు కొంచెం చాలా విచారంగా ఉన్నాడు. ఈయనకి తెలిసింది తర్వాత విచారిస్తే. ఏమైందంటే, ఆ కుర్రాడిని ఎవరో ఒక తమిళుడు కొట్టాడట. విజయవాడలో తమిళియన్ ఉన్నాడు, ఈ కుర్రాడిని కొట్టాడు. అది స్కూల్లో అందరికి, కాలేజీలో అందరికి తెలిసింది. వీడిని రాత్రి ఎవరో ఒక అతను కొట్టాడు అని విశ్వనాథ సత్యనారాయణ గారు క్లాసులో అడిగారట. ఏంట్రా అబ్బాయి ఏమైంది, ఎందుకు అలా విచారంగా ఉన్నావంటే, రాత్రి ఎవరో ఒక అతను కొట్టాడు సార్. రాత్రి ఏమిటి, కొట్టడం ఏమిటి, అసలు ఏం జరిగింది అంటే ఆ కుర్రాడు చెప్పాడు. రాత్రి వర్షం వస్తోందండి, నేను రోడ్డు ఏమిటే వస్తున్నాను. సరే వర్షం వస్తోంది కానీ పక్కన ఇంటి వరండా ఉంటే ఇంటి వరండాలోకి వెళ్ళాను. వెళితే ఆ ఇంటి యజమాని తలుపు తీసుకుని వచ్చాడు. ఏంట్రా నుంచున్నావని నన్ను మీద కోప్పడ్డాడు. నేను చెప్పాను ఇలాగేదో వర్షం వస్తుంది సార్, కొంచెం వెళ్ళి నన్ను తోసేశాడు, నేను బురదలో పడ్డాను అయిందని. ఎందుకురా అంత మాత్రానికి ఎందుకు తోసేశాడు, నువ్వు కాసేపు వరండాలో నుంచుంటే ఇంకేం జరిగిందో చెప్పు అన్నాడు. నాకు ఏం జరిగిందో తెలియదు సార్, తర్వాత తెలిసింది ఏంటంటే ఆ తమిళుడు ఇలా చేసిన అతను ఒక తమిళుడు. ఆయన ఏం చేశాడంటే ఇంట్లో ఒక అమ్మాయిని తెచ్చుకున్నాడు. నేను అక్కడ వరండాలో ఉంటే నేను చూస్తానేమో, ఎవరితోనైనా చెబుతానేమో
అనుకుని నన్ను అలా బురదలో తోసేశాడని తర్వాత తెలిసింది అని చెప్పాడు. పిసనా సత్యనారాయణ గారికి బాగా కోపం వచ్చింది. ఎవరో తమిళుడు రావడం, అంత ఏమాత్రం దాంట్లో కారణం లేకుండా ఏదో అనుమానంతో కుర్రాన్ని కొట్టడం, మన కాలేజీని కుర్రాన్ని కొట్టడం, ఇదందరం మనం చూసి ఊరుకుంటామా? ఆయన చాలా ఆవేశపూరితంగా క్లాస్లో ఒక ప్రసంగం చేశారు. చేయగానే రామారావు గారు ఉన్నారు కదా క్లాస్లో, ఆయనకు కూడా మంచి పౌరుషం వచ్చింది. పౌరుషం వచ్చి, ఎవరో వచ్చి మన తెలుగువాడిని కొడితే మనం ఊరుకుంటామా సార్? ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఆడి సంగతి ఏదో చూస్తాము అని చెప్పి ఈయన వెళ్ళి ఆ రోజు సాయంకాలం మొత్తానికి ఒక సెంటర్లో ఆ తమిళరు వస్తుంటే అతను పట్టుకుని చితకు బాధేశాడట. ఆత్మగౌరవం అని ఇందాక ఎవరో శ్రోత అన్నారు చూడండి. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆత్మగౌరవం అనేది, అన్యాయం చేస్తే సహించకూడదనేది అప్పటి నుంచి ఉందన్నమాట ఆయనకి. ఇది ఇంకో సంఘటన. ఇంకో సంఘటన ఏం జరిగిందంటే, దీని తర్వాత ఇంతకు ముందు వీళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కూడా అద్దెకిచ్చారు అని చెప్పుకున్నాం కదా. ఆ అద్దెకున్న ఆయన పేరు సూర్యనారాయణ అని, ఆయనకు 3 ఆడపిల్లలు ఉన్నారని, వాళ్ళందరూ సొంత కూతురు అల్లుడిలాగా ఉండారని చెప్పుకున్నాం కదా. ఈయన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో ఉండగా ఏం జరిగిందంటే, ఈ అద్దెకున్న ఆయన వాళ్ళకి బట్టల వ్యాపారం ఉండేది. ఈ క్లాత్ బిజినెస్ చేస్తూ వాళ్ళు బొంబాయి వెళ్ళారు. బొంబాయిలో బాగా బిజినెస్ పెరగడంతో ఫ్యామిలీని అంతటిని ఆయన బొంబాయి మార్చాడు. మార్చి విజయవాడలో ఒక భాగస్వామికి ఇచ్చాడు. బొంబాయి నుంచి బట్టలు కొనడం, విజయవాడ పంపించడం, విజయవాడ ఆయన చేయడం, ఆయన బొంబాయిలో ఆయన బిజినెస్ చేయడం, ఇలా జరుగుతుంది. ఎవరికి? వీళ్ళింట్లో అద్దెకున్న ఆయనకి. ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళు బొంబాయి వెళ్ళిపోయారు. వీళ్ళింట్లో లేరప్పుడు, కానీ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి ఒక రోజు ఆవిడ 3 పిల్లల్ని తీసుకుని బొంబాయి నుంచి వచ్చింది. వస్తే రామారావు గారు అమ్మగారు, వెంకటరావు అమ్మగారు అడిగారు, రామ్మ బాగున్నావా, అల్లుడు బాగున్నాడా, ఏంటిదో హఠాత్తుగా వచ్చావు అంటే ఆవిడ ఏడవటం మొదలు పెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంటే ఆవిడ చెప్పింది, బొంబాయిలో మా ఆయన్ని భాగస్వాములు మోసం చేశారు, ఆయన్ని ఏదో కేసులో ఇరికించేశారు, ఆయనేమో జైల్లో ఉన్నారు, నాకు ఏం చేయాలో తోచలేదు, మీరే అమ్మా నాన్న లాంటి వాళ్ళు, అందుకని మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది. ఆడపిల్లల్ని తీసుకుని వచ్చింది ఆవిడ బొంబాయి నుంచి. ఇదంతా మన తారక రాముడు వింటున్నాడు. వింటుండగానే విషయం ఏమిటి అని అంటే చెప్పింది ఈవిడంతా, భాగస్వాములు మోసం చేశారు. సరే ఎక్కడున్నారు బావగారు అని అడిగితే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు అని చెప్పింది. జైల్లో ఉన్నారు, కోర్టు కేసు నడుస్తోంది, ఆ లాయర్ల దగ్గరికి అక్కడికి తిరగడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీ దగ్గర నుంచి ఏమైనా సహాయం వస్తుందేమో అని వచ్చాను అని చెప్పారు. తారక రాముడికి మరి సహజంగానే పౌరుషం, ఇంతవరకు శారీరక మానసిక దృఢత్వం వచ్చినాయి కదా. ఆయన లేదక్క, మనం ఎట్లాగైనా సరే బావగారిని విడిపించాలి, పద నేను వస్తాను బొంబాయి నీతోటి అన్నారు ఆయన. ఆయనకి ఇంకా 2-3 వారాల్లో పరీక్షలు ఉన్నాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలి. అయినా కానీ ఇక్కడ చూస్తేనేమో అక్క బావ లాంటి వాళ్ళకి ఆ బావగారిని జైల్లో పెట్టారు, ఆయన ఎలాగైనా విడిపించాలి అని చెప్పి మొత్తానికి ఆ అక్కయ్య గారిని తీసుకుని ఇద్దరూ కలిసి బొంబాయి వెళ్ళారు. మొట్టమొదటిసారిగా బొంబాయి వెళ్ళడం మన తారక రాముడు. అక్కడికి వెళ్ళాక ఆవిడ ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడ నుంచి లాయర్ గారు ఉండేదేమో దాదర్, వీళ్ళు ఉండేదేమో కలాబా ఏరియా ఎక్కడో. అక్కడ నుంచి దాదర్కి వెళ్ళాలంటే మరి ఆయన ట్రైన్లో కానీ దానిలో కానీ ఆటోలో కానీ వెళితే డబ్బులు అవుతాయి. అందుకని డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పి ప్రతిరోజు 8 మైళ్ళు నడిచి వెళ్ళడం, దాదర్లో ప్లేడర్ దగ్గరికి వెళ్ళడం, ప్లేడర్తో మాట్లాడడం, మళ్ళా సాయంకాలం వాళ్ళగానే వెనక్కి రావడం. ఇలా మధ్యలో మహిం అని ఒక ఏరియా, ఆ ఏరియాలో ఆ సమయంలో ముస్లిం గొడవలు జరుగుతున్నాయంటే, ఎంత 1942-43 ప్రాంతాల్లో అయి ఉంటుంది. ముస్లింలు గొడవలు జరిగి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అంత భయంకరంగా ఉన్నటువంటి ఏరియా నుంచి మనవాడు ఏమాత్రం భయపడకుండా రాత్రి అయినా కానీ శవాల మధ్య నుంచి కూడా నడుచుకుంటూ వచ్చేవాడట. ఒకరోజు వాళ్ళ అక్కయ్య లాంటి ఆవిడ అడిగిందట, ఏంట్రా నువ్వు ఇలా వస్తున్నావు, ఇంత భయం వేయలేదా నీకేమంటే, ఏముందక్క దాంట్లో నుంచి తప్పించుకుంటూ వచ్చేసాను, ముందు బావగారిని విడిపించాలి ఎలాగైనా కానీ, మనకి అది ముఖ్యం అని చెప్పి దాదాపుగా 2 నెలల పాటు నడుచుకుంటూ ఇక్కడ నుంచి ప్లేడర్ గారి దగ్గరికి వెళ్ళడం, ప్లేడర్తో మాట్లాడడం, మొత్తానికి వ్యవహారం చేయడం, వీటన్నిటితోటి 2 నెలలు గడిచింది. 2 నెలల్లో ఆయన విడుదల అవ్వడం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి సహాయం చేసి మొట్టమొదటిసారిగా బొంబాయి వెళ్ళి పరీక్షల ముందు 2 నెలలు ఇంత కష్టపడి ఇంత సహాయం చేసి వాళ్ళని ఒక పద్ధతికి తీసుకొచ్చారు. వాళ్ళ కుటుంబంలో ఆయన జైల్లో నుంచి బయటకు వచ్చే వరకు కూడా ఆయన తన సహకారం అందించడం జరిగింది. అదండి అంత ఈ గొడవలన్నీ జరగడంతో ఏమైందంటే ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చేసినాయి. ఈలోగా ఎక్కడ చదివాడు మరి 2 నెలలు ఈ బొంబాయి తిరగడంలో సరిపోయింది కదా, దాంతో ఇంటర్మీడియట్ లో తప్పడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా తారక రాముడు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాడు. అంతవరకు బాగానే చదువుతూ ఉండేవాడు, ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాడు.
మరి తర్వాత ఏం జరిగింది, ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యాడు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఈ మధ్యనికి జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి, ఆయన చిన్న చిన్న బిజినెస్లు చాలా చేశారండి. చివరికి కోర్టులో శిరస్తదార్ అంటారు, అంటే కోర్టులో ఈ వాద ప్రతివాదులు వచ్చినప్పుడు వాళ్ళని పేరు పెట్టి పిలుస్తారు చూడండి, వెంకయ్య గారు ఒకటోసారి, వెంకయ్య గారు రెండోసారి అని, అలాంటి ఉద్యోగం కూడా చేశారు. అవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు, డిగ్రీలో ఎలాగా జాయిన్ అయ్యారు, ఆ విశేషాలన్నీ తెలుసుకోబోయే ముందు ఒక మంచి పాట విందాం. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. గాఢాంధకారమలముకొన్న భీతి జంతకు, గాఢాంధకారమలముకొన్న భీతి జంతకు, సందేహపడక వెలుగు చూపి సాగు ముందుకు, సాగు ముందుకు. నిరాశలోన జీవితాన్ని కృంగదీయకు, కృంగదీయకు. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. పరాభవము గల్గునల్సు పారిపోకుమా, పరాభవము గల్గునల్సు పారిపోకుమోయ్, జయమ్ము నింబరిల్తు దాక పోరి గెల్వవోయ్, పోరి గెల్వవోయ్. స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్, నిల్వబెట్టవోయ్. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా, జయమ్ము నిశ్చయమ్మురా. మళ్ళీ కథలోకి వెళదాం. ఆ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకి 2 నెలల ముందు ఆయన బొంబాయి వెళ్ళడం, వాళ్ళ అక్కయ్య గారు లాంటి వాళ్ళకి సహాయం చేయడంతో ఈయన చదువు దెబ్బతింది, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు. సాధారణంగా ఒక ఆలోచన ఏమిటంటే, ఇదంతా 1943-44 ప్రాంతాల్లో కదా, మరి అలాంటి రోజుల్లో స్వాతంత్ర్యోద్యమం ఎంతో ఉధృతంగా సాగుతున్న రోజుల్లో యువకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు మరి అటువైపు వెళ్లే అవకాశం రాలేదా, అటువైపు ఆకర్షింపబడలేదా అనేటటువంటి అనే సంశయం చాలా మందికి వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి సందేహం వచ్చింది. ఈయన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వాతంత్ర్యోద్యమ ప్రభావం నుంచి తప్పించుకోలేదండి. ముఖ్యంగా ఈయన ఆ జిమ్నాజియంలో వ్యాయామశాలకు వెళ్ళినప్పుడు ఆ వ్యాయామశాలలో ఉండేటటువంటి గురువు గారు ఈయనకి ఎక్కువగా స్వాతంత్రోద్యమం గురించి, మహాత్మా గాంధీ గురించి చెబుతూ ఉండేవాడు. మనవాడు కూడా ఈ స్టూడెంట్స్ అందరూ వీటిల్లోకి వెళ్లడంతో ఈయనకి కూడా వెళ్లాలని ఉత్సాహం ఉంది, 2-3 సార్లు వెళ్ళాడు కూడా. కాకపోతే ఏమిటంటే ఇంట్లో అమ్మా నాన్న చాలా బతిమాలి భయపెట్టి మొత్తానికి అలాంటి వాటికి వెళ్ళవద్దు, చదువుకోవడం ముఖ్యం, మనం కష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాము, అందుకని చదువు ముఖ్యమని అతనితోటి ఒట్టు పెట్టించుకుని బయటకు వెళ్ళొద్దు అనడంతో తారక రాముడు అటువైపుకి వెళ్ళడం కొనసాగలేదు. అందుకని స్వాతంత్రోద్యమంలో ఆయన అప్పుడప్పుడు అడపాదడపా పాల్గొన్నా కానీ దాంట్లో కొనసాగేటటువంటి అవకాశం లేదు. ఇంటర్మీడియట్ తప్పాడు. సాధారణంగా ఆ రోజుల్లో ఏమిటంటే కుర్రవాడు పరీక్ష తప్పగానే వెంటనే చేసే పని పెళ్లి చేసేయడం. తర్వాత ఎలా ఉంటాడు, ఫ్యామిలీని పోషించుకోగలడా లేదా, ఈ ఆలోచనలన్నీ తర్వాత సంగతి. ముందు పరీక్ష తప్పగానే వెంటనే పెళ్లి చేసేయడం అనేది చాలా మంది చేసేటటువంటి పని ఆ రోజుల్లో 1942, 43, 44 ప్రాంతాల్లో. కాబట్టి మళ్ళీ కుర్రవాడికి తప్పాడు, మళ్ళా ఎప్పుడో పరీక్ష రాసుకుంటాడు సంవత్సరానికి, ఈలోగా పెళ్లి చేసేద్దామని పెద్దవాళ్ళు పెళ్లి విశేషాలు మాట్లాడడం మొదలు పెట్టారు. ఇక్కడ మళ్ళా ఒకసారి వీళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళదాం. ఈ వీళ్ళ అమ్మగారికి కజిన్ బ్రదర్, అంటే వీళ్ళ అమ్మగారి పేరు వెంకటరామమ్మ కదా, ఆవిడకి కజిన్ బ్రదర్ అవుతాడు చెంచయ్య గారని. వీళ్ళ ఊరు పక్కనే కొమరవోలని ఆ ఊళ్ళో మునసబుగా ఉండేవాడు, బాగా ఉన్నవాళ్లే వాళ్ళు. ఆ చెంచయ్య గారికి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు బసవరామ తారకం.
ఈయన నిమ్మకూరులో ఉండగానే వరుసకి మేనమామ అవుతాడు ఈయన, ఎందుకంటే వీళ్ళ అమ్మగారి కజిన్ బ్రదర్ అనుకున్నాం కదా. అందుకని అప్పుడప్పుడు కూడా ఈయన కొమరవోళ్ళు వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండడం, ఈ బసవరామ తారకం అమ్మాయిని చూడడం, ఇదంతా జరుగుతూ ఉండేది. ఆ అమ్మాయి వాళ్ళకి రెండో అమ్మాయి. వాళ్ళ అబ్బాయి పేరు ఉమామహేశ్వరరావు. ఈ అమ్మాయి తర్వాత వాళ్ళకి రుక్మాంగద వరప్రసాదరావు, నాలుగో అబ్బాయి మల్లికార్జునరావు, ఆ తర్వాత మాలతి అని ఇంకొక అమ్మాయి. 5 పిల్లలు అనమాట ఆయనకి. ఆ బసవరామ తారకం అన్న ఆవిడని ఈయన చూస్తూ ఉండేవాడు. ఈ కుర్రవాడిని చూసి చక్కగా కష్టపడి చదువుతున్నాడు, విజయవాడలో చదువుకుంటున్నాడు అన్న దీంతో ఆ చెంచయ్య గారికి అనిపించింది. ఆయనే వెంకట్రామమ్మ గారికి చెప్పాడు, మా అమ్మాయికి మీ అబ్బాయిని చేసుకుంటే బాగుంటుంది అని. ఈ చేసుకోవడానికి వీళ్ళకి అభ్యంతరం లేదు, బాగా ఉన్నవాళ్లే చెంచయ్య గారు కూడా, ఆయన కూడా మున్సబు. ఇలా ఉండగా రెండో వైపున ఏమైందంటే, వీళ్ళ నాన్నగారి తరఫు నుంచి వీళ్ళ బాబాయ్ గారు నాగయ్య గారు, ఇందాక వీళ్ళ నాన్నగారు డబ్బులన్నీ సంపాదించి నాగయ్య గారికి పంపించారు ఆయన పొలం కొనడానికి అని చెప్పుకున్నాం కదా, ఆయన వైపు నుంచి ఇంకో సంబంధం వచ్చింది. ఆయన ఏమిటంటే ఈ కుర్రాడికి తను తీసుకొచ్చినటువంటి సంబంధం చెయ్యాలని ఆయన పట్టుపెట్టాడు. ఇటు మొత్తానికి ఇతన్ని అడిగారు, ఏమిటి నీకేమిటి ఇలాగ బాబాయి అడుగుతున్నాడు, ఇటువైపు మన వరుసకి మేనమైనటువంటి చెంచయ్య గారు అమ్మాయి ఉంది, నీకు ఎలాగా ఉంది అని అడిగితే ఈయన చెప్పాడు, నాకు మున్సబు గారు అమ్మాయినే చేసుకోవాలని ఉంది అని ఎన్టీ రామారావు చెప్పాడు. అటు నాగయ్య గారు ఊరుకోవట్లేదు, ఆయన వచ్చి ఆయన గొడవ చేస్తున్నాడు, నేను తెచ్చిన సంబంధమే చేసుకోవాలని. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తానికి ఇంట్లో కొంచెం సంఘర్షణ మొదలైంది. ఎవరు నిర్ణయం తీసుకోవాలి? వీళ్ళ కన్న తల్లిదండ్రులు వెంకట్రామమ్మ గారు, లక్ష్మయ్య చౌదరి గారు. వాళ్ళిద్దరిలో చూసుకుంటేనేమో ఒకవైపు వెంకట్రామమ్మ గారి సంబంధం, రెండో వైపు లక్ష్మయ్య గారి సంబంధం. ఇద్దరికి తెగడం లేదు, ఏం చేద్దాం అనేది. చివరికి ఈయన పెంచిన తండ్రి ఉన్నాడు కదా రామయ్య గారు, ఆయన రంగంలోకి దిగి, ఆయనే కదా ఈయన చదువు అంతా చూసింది, చిన్నప్పటి నుంచి పెంచింది చేసింది. ఆయన ఏమంటాడంటే, ఆయన కూడా ఇటు చెంచయ్య గారికే ఓటు వేశాడు, మున్సబు గారు అమ్మాయినే ఇద్దామని చెప్పేసి. అటు వాళ్ళ తమ్ముడు గారికి బాగా కోపం వచ్చింది, లక్ష్మయ్య చౌదరి గారి తమ్ముడు గారికి, తను తీసుకొచ్చినట్టు సంబంధం చేసుకోలేదని. ఈ హడావిడిలో చిట్ట చివరి నిర్ణయం రామయ్య గారే నిర్ణయం తీసుకుని, ఏమైనా సరే ఈ కుర్రాడికి చెంచయ్య గారి అమ్మాయినే ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆయనే తుది నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళ అమ్మగారికి నాన్నగారికి కూడా కొంచెం బాధ కలిగింది, వాళ్ళు ఇంకా విజయవాడలోనే ఉన్నారు, వాళ్ళకి బాధ కలిగింది. చివరికి రామయ్య గారు చంద్రమ్మ గారు మాత్రం నిమ్మకూరులో ఉన్నారు కదా, వాళ్ళు ఎన్టీ రామారావుని నిమ్మకూరు తీసుకొచ్చేసి ఇంకా పెళ్లి విషయాలన్నీ మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు మాత్రం విజయవాడలోనే ఉన్నారు. ఇటువైపు వాళ్ళ నాన్నగారి తమ్ముడు కదా సంబంధం తీసుకొచ్చి వీళ్ళు ఒప్పుకుంది, ఆయనకి కోపం వచ్చింది. అందుకని చిట్ట చివరికి ఏమైందంటే, ఈ రామయ్య గారు చంద్రమ్మ గారు ఎన్టీ రామారావు మాత్రమే పెళ్లి కొడుకు తరఫు నుంచి మిగిలినట్లు అయ్యారు. మిగతా వాళ్ళు ఏమిటంటే పెళ్లిలో పెద్దగా కల్పించుకోలేదు. ఇంకా ఇతను ఒక్కడే తిరగడం, శుభలేఖలన్నీ అచ్చు వేయించుకోవడం, అందరికి ఇవ్వడం, తనే తీసుకెళ్లి విజయవాడ కన్న తల్లిదండ్రులకి ఇవ్వడం. వాళ్ళ అమ్మగారు కూడా చాలా బాధపడ్డారట, అయ్యో రాలేకపోతున్నాను, వస్తే మళ్ళా నాన్నగారి తరఫు వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి. తనకు కూడా అనిపించింది, నేను ఒక్కడనే కదా, నేను నిర్ణయం తీసుకోబట్టి రామయ్య గారు కూడా నన్ను బలపరిచాడు, నేనే గనక ఒప్పుకునుంటే బహుశా మరి నాగయ్య గారు అమ్మాయిని నాగయ్య గారు తీసుకొచ్చిన సంబంధం చేసుకునుంటే వీళ్ళందరూ కూడా ఇంతదిగా ఉండేది కదా. తను బాధపడ్డాడు, కానీ ఎట్లాగైనా కానీ మనసుని మార్చుకోలేడు కదా. ఆయనకున్నటువంటి కోరికతోటి చివరికి బసవరామ తారకం గారినే పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి ఆయన నిర్ణయించుకుని పెళ్లి పనులన్నీ జరిగినాయి. ఈయన పెళ్లి కొడుకుని చేశారు. పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు, రామయ్య గారే దగ్గరుండి అన్ని చేయిస్తున్నాడు. ఇటు తాతగారు కానీ నాన్నగారు అమ్మగారు కొరకు అని రాలేదట. మొత్తానికి ఈయనైతే అందరి దగ్గరికి వెళ్ళి శుభలేఖలన్నీ ఇవ్వడం, అందరినీ పిలవడం అన్ని చేశాడు. చివరికి 1942 మే 21వ తారీఖున వివాహం అయింది. రామారావు గారికి, నందమూరి తారక రామారావు గారికి, బసవరామ తారకం గారికి 1942 మే 21వ తారీఖున పెళ్ళయింది. పెళ్ళయ్యి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారింటికి వెళ్ళి కొన్ని రోజులుండి మళ్ళా ఆయన విజయవాడకి తిరిగి వచ్చేసాడు. విజయవాడలో అంటే వాళ్ళిద్దరికి పోట్లాట్లు ఏమీ లేదు, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి పోట్లాట్లు ఏమీ లేదు. కాకపోతే అటు తమ్ముడు వైపు నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి పెళ్లికి రాలేకపోయారనమాట. చివరికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అప్పుడు ఆయన ఇంటర్మీడియట్ తప్పాడు కాబట్టి చేయడానికి ఏమీ లేదు. ఆ మధ్యలో ఈ వివాహం ఇదంతా జరిగింది. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు, పెళ్లి అయిపోయింది. వాళ్ళు కూడా చాలా సంతోషించారు. సరే రా అబ్బాయి, పెళ్ళంతా బాగా జరిగింది కదా, సరే కోడలను తీసుకొద్దాం అనుకుంటూ ఉండగా ఇటువైపు నుంచి ఇంకొక పరిణామం సంభవించింది. 21వ తారీఖున పెళ్ళైంది.
పెళ్ళై వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాడు. అత్తగారింటికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి మళ్ళా ఆయన విజయవాడ చేశాడు. విజయవాడలో అంటే వాళ్ళిద్దరికి పోట్లాట్లు ఏమి లేదు, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి పోట్లాట్లు ఏమి లేదు. కాకపోతే అటు తమ్ముడు వైపు నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి పెళ్లికి రాలేకపోయారు అనమాట. చివరికి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఇంటర్మీడియట్ తప్పాడు కదా, ఇంటర్మీడియట్ తప్పాడు కాబట్టి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. శోభన్ గారు, మీరు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారు కదా, మళ్ళా ఫోన్ చేయండి. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టుందండి. పెళ్ళయింది. ఆ వ్యవహారం అంతా సద్దుమణిగాక ఇంకొక తీవ్రమైనటువంటి పరిణామం ఏం జరిగిందంటే, ఇంతకు ముందు వీళ్ళ నాన్నగారు బాగా డబ్బులన్నీ సంపాదించి వాళ్ళ బాబాయ్ గారికి పంపించారని చెప్పుకున్నాం కదా. మరి ఆయనే ఈ తారక రాముడికి సంబంధం తీసుకొచ్చాడు, వీళ్ళు చేసుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈయన డబ్బులు పంపించాడు, పొలం రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు, ఇదిగో అదిగో అంటున్నారు, చేయలేదు. ఊళ్ళో నుంచి ఎవరో చెప్పారు లక్ష్మయ్య గారికి, ఏమయ్యా నువ్వు మీ తమ్ముడికి డబ్బులు పంపించావు కదా, ఆ పొలం ఆయన అమ్మకానికి పెట్టాడు అని. ఆయన అమ్మకానికి పెట్టడం ఏంటి, అది నేను తీసుకుంటానన్నాను కదా, నేను డబ్బులు కూడా పంపించాను కదా అని లక్ష్మయ్య గారికి ఏం అర్థం కాలేదు. చివరికి ఏం జరుగుతోంది ఏమిటి అని మొత్తానికి ఆయన నిమ్మకూరు వెళ్ళాడు, ఏం జరుగుతుందో తెలుసుకుందా అని. ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు, ఏమయ్యా నీకు అమ్ముతానన్నటువంటి పొలం ఆయన అమ్మకానికి పెట్టాడు, కానీ నాకు తెలుసు నువ్వు డబ్బులు ఇచ్చావు, మాకు తెలుసు నువ్వు డబ్బులు ఇచ్చావు మీకోసం అని, అందుకని మేమెవరూ పొలం కొనడానికి ముందుకు రాలేదు అని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పారు. వీరికి ఏం చేయాలో అర్థం కాలేదు. సొంత తమ్ముడు డబ్బులన్నీ పంపించాడు, అంతా సంపాదించినటువంటి డబ్బులన్నీ చివరికి ఎలా చేశాడా అని అనుకున్నాడు. మొత్తానికి ఏమైతే ఆ పొలం మాత్రం లక్ష్మయ్య గారికి రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇంకో తమ్ముడికి ఇచ్చేశాడట ఆయన. ఇది కృష్ణా జిల్లాలో అందరూ అనుకుంటూ ఉంటారండి చాలా మందికి, ఇలా రామారావు గారి నాన్నగారిని వాళ్ళ బాబాయ్ మోసం చేశాడు, ఆయన డబ్బులు ఇస్తే పొలం ఇవ్వలేదని ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇదొకటి జరిగింది. ఈ సంఘటనతోటి ఇంకా దెబ్బతిన్నారు రామారావు గారి ఫ్యామిలీ. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే ముందులో బాగా ఉన్నవాళ్లే, తర్వాత తండ్రి నుంచి విడిపోయే లక్ష్మయ్య చౌదరి గారు పొలం అంతా అప్పు చేసి పొలం కొని ధాన్యం ధర తగ్గిపోయి అక్కడ పొలం అంతా అమ్ముకుని రావడంతో మళ్ళా కిందకు వచ్చారు. విజయవాడ వచ్చి మళ్ళీ సంపాదించుకున్నారు, బాగానే సంపాదించుకున్నారు, కొంచెం పైకి వచ్చారు. మళ్ళా ఆ డబ్బులన్నీ తమ్ముడికి ఇవ్వడం, ఆ తమ్ముడు పొలం రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో మళ్ళీ కిందకు వచ్చింది వాళ్ళ పరిస్థితి. అంటే ఇలాగా పైకి వెళ్ళడం కిందకి రావడం, పైకి వెళ్ళడం కిందకి రావడం, మళ్ళా ఎప్పుడు వాళ్ళ డబ్బులన్నీ మళ్ళీ పోయినాయి, మళ్ళా మామూలు స్థితికి వచ్చారు. ఇటువైపు చూస్తేనేమో కొడుక్కి పెళ్ళయింది, కోడల్ని కాపురానికి తీసుకురావాలి. ఇదండి పరిస్థితి. ఇలాంటి సందర్భాలను ఎన్నింటినో ఎదుర్కొన్నాడు ఆయన చిన్నతనం నుంచే. అందుకనే ఆయనకి వేరే పనుల మీద ఏమీ వ్యాపకం ఉండేది కాదు. ఎంతసేపు చదువు కష్టపడడం ఇలాంటి వాటి మీదే ఉండేది అనమాట. ఇంకొక శ్రోతతోటి మాట్లాడదాం. నమస్కారం అండి, టోరీ లైవ్కి స్వాగతం. నమస్తే సార్, కిరణ్ ప్రభు గారు. నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. విజయనగరం నుంచి. బాగున్నారండి? మీ పేరు? కొడాలి సీతారామరావు అండి. సీతారామరావు గారు బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్, వింటున్నారా విజయనగరం నుంచి? వింటున్నా సార్. నేను రెగ్యులర్ గా మీ కార్యక్రమం వింటాను. విజయనగరంలో ఇంటర్నెట్ కనెక్షన్ బాగానే ఉంటుంది. ఏమండి? ఇంటర్నెట్ కనెక్షన్ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుందండి. ఓకే, చెప్పండి సార్ సీతారామరావు గారు. మాది అసలు నేటివ్ ప్లేస్ మచిలీపట్నం అండి. ఓకే. అయితే దేవుడు చేసిన మనుషులు షూటింగ్ చూసాం సార్ మేము డిగ్రీ చదివేటప్పుడు. డిగ్రీ ఏ సంవత్సరంలో ఉన్నారు అప్పుడు? 73 హిందూ కాలేజ్. ఏం చదివారు 73లో? బీకామ్ హిందూ కాలేజ్. బీకామ్ చదివారండి? ఓకే, చెప్పండి. అదే మీరు అక్కడే ఉండేవాళ్ళని తెలిసింది. చెప్పండి. అందుకని చెప్తున్నా, నేను చూసాను ఆ షూటింగ్, అందుకని అడుగుతున్నాను. అయితే అదొక చాలా ఇంట్రెస్టింగ్ షూటింగ్ అండి అది. అవును. ఒక 10 రోజుల పాటు దరిదాపు బందర్లో ఆ షూటింగ్ జరిగింది. అందులో కృష్ణకిషోర్ టాకీస్ రోడ్ లో ఎన్టీ రామారావు గారు కృష్ణ పాట పాడిన సీన్ ఒకటి తీశారు. కరెక్ట్ గా నేను చూశాను సార్ ఆ షూటింగ్ ని. నిజంగా చాలా ఎన్టీ రామారావు గారిని చూస్తుంటే జనం ఎంత ఉత్సుకత చూపించారు అనేది అర్థమవుతుంది అక్కడ. షూటింగ్ మధ్యలో ఆయన అందరికీ చేతులు ఊపడం అవన్నీ. అవును అవును. ఎక్కడ సీరియస్నెస్ ఉండదు ఆయన దాంట్లో. అవును, చాలా ఆత్మీయంగా ఉంటారు. కృష్ణకిషోర్ టాకీస్ లో పైన ఒక చిన్న మేడలాగా ఉండేది, ఆ మేడ నుంచి వచ్చి ఆయన డ్రెస్ చేసుకుని అందరికి చేతులు ఊపారు. అప్పుడు నేను కూడా చూశాను కింద నుంచి. అవునండి. తర్వాత ఏమో ముళ్లపూడి వెంకటరమణ గారి ఆత్మకథలో కోతి కొమ్మచ్చి అని రాశారు కదా. అవును.
అందులో ఎన్టీ రామారావు గారితో ఒక ఇన్సిడెంట్ రాశారు. చెప్పండి. అదేమిటంటే ఆయన ఒక సినిమా కథ చెప్పడానికి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారట. ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళడము అని అంటే చెప్పులు బయట విడిచేసి వెళ్ళడం, లోపలికి వెళ్ళి కూర్చుని ఆయన కూర్చోమంటే కూర్చోవడం లాగా ఉండేది ఆ రోజుల్లో. దైవ దర్శనం లాగా ఉండేది. అంత సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి, ఆయన డిసిప్లైన్డ్ కాబట్టి అందరూ ఆ గౌరవం మర్యాద ఆయనకి ఇచ్చేవాళ్ళు. అయితే రమణ గారు చిన్నవాడు అవడం వల్ల ఆయనకి కథ చెబుతూ ఈయన సిగరెట్ వెలిగించారట. నిజానికి ఎన్టీ రామారావు లాంటి వాడు ఈ దగ్గర ఇలాంటి చిన్నవాళ్ళ సిగరెట్ వెలిగిస్తే ఆయన కోపం తెచ్చుకోవాలి. ఆయన ఆ పని చేయకుండా ఆ సిగరెట్ నుసి రాల్చడం కోసం ఆయన యాస్ట్రే ముందుకు జరిపారట. సరే, ఆ కథ అంతా చెప్పేశారు. ఆయన వచ్చేసిన తర్వాత రమణ గారికి అనిపించేదిట, ఎన్టీ రామారావు గారి దగ్గర నేను అట్లాంటి పని చేశాను, ఆయన ఏమనలేదు, ఎంత ధర్మాత్ముడు, నిజంగా ఇంకొకళ్ళు అయితే చెంపకాయ కొట్టుండేవాళ్ళు అని. అలాగే గుమ్మడి గారి ఆత్మకథలో కూడా ఒక కథ రాశారు. ఏంటంటే ఆయన ఈయన రూమ్మేట్స్. రామారావు గారు చాలా పొదుపుగా ఉండేవాళ్ళ సినిమాలు యాక్ట్ చేసే మొదటి రోజుల్లో. ఎదురెదురుగా ఉండేవాళ్ళండి, రూమ్మేట్స్ కాదు, ఈయన ఎదురుగుండా ఆయన ఉండేవాడు. అయితే ఆయన ఖర్చు ఎక్కువ పెట్టేవాళ్ళ గుమ్మడి గారు. ఆయన రాబడి కన్నా ఖర్చు ఎక్కువ ఉండేది. అవును. రామారావు గారు కేకలేసేవాళ్ళ ఆయన ఖర్చులు అడిగి, అంత ఖర్చు ఎందుకు పెడతావు, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, దాచుకోవాలి డబ్బులు అని. అవును. అదొక సంఘటన. అంటే ఈయన క్యారెక్టర్ గురించి చెప్పడానికి, ఈయన మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడు అనేది. అవును. మనకందరికీ తెలిసింది ఆయన కోటీశ్వరుడు అనే. కానీ ఆ చిన్నతనం నుంచి ఆయన పడిన కష్టము అవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన పొదుపరిగా ఉన్నాడు. అవునండి. అలాగే కొసరాజు గారు ఒక మాట రాశారు. ఆయన పాటల రచన చేసేటప్పుడు ఇంటికి పిలిపించేవాట వాళ్ళందరినీ, మ్యూజిక్ డైరెక్టర్ని, రచయితని, డైరెక్టర్ని పిలిపించి పాట రాయమనేవాట సిచ్యువేషన్ చెప్పి. ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో భోజనం, వంకాయ కూర, పెరుగు గడ్డ పెరుగు, ఇవన్నీ ఆవు నెయ్యి ఇవన్నీ రాసి పెట్టి భోజనం పెట్టించేవాట. మంచి ఆంధ్ర భోజనం, ఆవకాయ. అయితే ఈ పాట రాలేదు ఇవాళ, రేపు చూద్దాంలేండి అనేవారట కొసరాజు గారు ఒక్కోసారి. ఆయన అనేవారట, ఇవాళ రాకపోతే రేపు మాత్రమే వస్తుందండి, కూర్చొని మాట్లాడుకుంటుంటే అదే వస్తుంది, చెయ్యండి, చక్కటి భోజనం ఎదురు చూస్తుంది మన కోసం అనేవాళ్ళ. చక్కటి గారెలు, టిఫిన్, పొద్దునపూట టిఫిన్ ఏమో గారెలు, ఉప్మా, పెసరట్టు ఇట్లాంటివి పెట్టేవాళ్ళ. అలాగా ఆయన పాటలు రాయించుకునే వాళ్ళు ఎవరితోనూ కఠినంగా ఉండడం కాకుండా ఆప్యాయంగా ఉండి అది రాయించుకునే వాళ్ళు అని చెప్తున్నారు. అవును. ఏదైనా ఆయన క్యారెక్టర్ చాలా గొప్పదండి, ఆంధ్రులకి గర్వించదగ్గ మనిషి. అవును. 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 అది మరవలేని విషయం. ఇంటింట దేవుడు ఆయన. అవును. అవును. తర్వాత ఏంటంటే దొరుకుతూ ఉంటాయండి ఆయన జీవితంలో. అదొక నిజంగా ఇలాగ కాసేపట్లో చెప్పడం అనేది సాధ్యం కాని విషయం అండి. అవును. అందుకే మనం ఒక 5-6 వారాలు పెట్టుకున్నామండి. రెండో వారం ఇంకొక 3-4 వారాలు వస్తుందండి. అదే, అలా చేస్తే తప్ప ఒక రకంగా ఆయన గురించి చెప్పలేం. అవును. తర్వాత మీ గురించి ఏంటంటే, మీరు మొదట చెప్పేటప్పుడు చాలా ఊరించి చెప్తారు. మీ భాష, మీరు చెప్పే విధానం ఒక ఆప్యాయంగా, ఆదరంగా చెప్తున్నట్టు ఉంటుంది. ఎంతో ఉత్సాహంగా మీకు కూడా మీరు చెప్పే మాట తీరు కూడా ఎలా ఉంటుందంటే, మీకు ఆ సబ్జెక్ట్ ఎంతో ఇష్టంగా, ఎదుటి వాళ్ళకి ఎంతో విషయాలు చెప్పాలి అన్న విషయంతో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, చాలా బాగుంటుంది మీ కార్యక్రమం. థ్యాంక్స్ అండి. ఇది నేను మొదటిసారి మీకు ఫోన్ చేయడం. అవును. 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 మనం వేరే విధంగా కాంటాక్ట్ లో ఉన్నాం కానీ మీతో మాట్లాడడం నేను కూడా మొదటిసారి. అవునవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. థ్యాంక్స్ అండి. నమస్తే అండి. సార్, ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ తప్పడం, వివాహం జరగడం, సమయంలో వాళ్ళ నాన్నగారి వైపు నుంచి, అమ్మగారి వైపు నుంచి కొంచెం వివాదాలు రావడం, ఆయన వివాహం విజయవంతంగా జరగడం, ఆ తర్వాత వీళ్ళ నాన్నగారు బాబాయ్ గారికి పంపించినటువంటి డబ్బుల విషయంలో కొంచెం తేడా రావడం, మళ్ళీ వీళ్ళు ఆర్థికంగా తక్కువ స్థాయికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళా భార్యను కాపురానికి తీసుకురావాలి. ఈయన ఇంకా ఇంటర్మీడియట్ తప్పి ఉన్నాడు, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. తర్వాత ఏం చేయాలి, ఏం జరిగింది తర్వాత, అసలు ఈయన సినిమాల్లోకి, నాటకాల్లో పెద్ద అవకాశాలు ఒకసారే వేశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు అడిగితేను. తర్వాత ఏం జరిగింది, ఎలాగ సినిమాల్లోకి వెళ్ళారు,
ఈ విశేషాలన్నీ తెలుసుకోవడానికి వచ్చే వారం వరకు ఆగక తప్పదు. అందుకని చెప్పి ఈ చిత్ర కౌముది కార్యక్రమాన్ని ఇక్కడ ఒక సెమికోలన్ పెట్టి ఒక పాట విన్నాక మనం సాహితీ కౌముది కార్యక్రమంలోకి వెళదాం. మంచిని మరచి వంచన నేర్చి, మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు, వానరుడైనాడు. మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు, వానరుడైనాడు. చదువు తెలివినాడు వానరుడైనాడు, వానరుడైనాడు. ఓహో ఓహో ఓహో. అందరి చెమట చిందించాడు, సంపద ఎంతో పెంచాడు. అందరి చెమట చిందించాడు, సంపద ఎంతో పెంచాడు. పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు. ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు, వానరుడైనాడు.